శ్రీకృష్ణ రాయబారానికి కొత్త హంగు కథ సామగ్రి ఉన్నది. సంజయ్ రాయబారానికి ఏమి లేదు. ఏమని ఆడు వచ్చింది ఏముంది, ఏం చెప్పడానికి వచ్చాడు? ఏమీ పని లేదు. కానీ మహావిద్వద్ధర్మం కలిగినటువంటి రాయబారం. 4 వేదాలున్నాయి. తస్య యజురేవ శిరః, యజుస్సే యజుర్వేదం శిరస్సు అన్నారు వేద పురుషుడికి. ఆ యజుర్వేదం అంతా 82 పన్నాలు మొత్తం. దీనిలో ఒక 10 పన్నాలు అవతల పెడితే 72 పన్నాలు కర్మకాండ, 10 పన్నాలు జ్ఞానకాండ. వేదం ఇంత పెద్ద సంఖ్య దీనికేమిటంటే లోకంలో కర్మాధికారులే 90%, జ్ఞానాధిక అధికారులు సహస్రాణం కశ్చిద్యతతే. గీతలో చెబుతారు, వేలల్లో ఒక్కట్రా ప్రయత్నించేవాడు. ఆ ప్రయత్నించే వాళ్ళలో కూడా సిద్ధిని పొందగలవాడు ఒక్కడుంటాడో ఉండడు. కనుక ఆ స్థాయికి పొందాలంటే ఎక్కడి నుంచి రావాలి? కర్మకాండ నుంచే రావాలి. మనం చేసే సత్కర్మే మనకు జ్ఞానం, భక్తి, భగవదనుగ్రహం, ఉత్తమ లోక, ఉత్తమ జన్మ, ఉత్తమ స్థాయిని సంపాదిస్తుంది. కర్మకాండకు సున్నా పెట్టి పైన ఇచ్చగం మాటలు పైన మాట్లాడితే ఏం లాభం లేదు. వేదంలోనే 2 వాదాలు ఉన్నాయి. నిన్నంతా తిక్కనగారి శిల్పం మీద ఎక్కువ మాట్లాడా. అది రాజకీయం, రాజతంత్రం, దర్బారు, మంత్రి, రాజనీతి. అది కలుపుకుంటూ ఇవాళ మూలము యొక్క స్వభావం మనవి చేస్తున్నా. ఇది తిక్కన గారు ముట్టుకోలే. కారణం చెప్పాగా, రత్నాల జోలికి నేను రానన్నాడని. ఇందులో అసలు వేదము యొక్క చక్కని విచారణ చేశారు వ్యాసుల వారు. మహాభారతంలో ఆది, సభ, అరణ్య, విరాట అయిపోయిందా? 5వది ఉద్యోగ పంచకం. దీని పేరు ఆది పంచకం. భారతే సారముద్యోగ. ఈ ఉద్యోగాన్ని తీసుకోవచ్చి ఈ ప్లాట్ఫారం తయారు చేసుకున్నాడు ఆయన వేదం మీద వివరణకి. ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఎంతో ఆలోచిస్తే గాని ఇది అందదు. చూడటానికంతా ఒట్టి శుష్కప్రియాలు. 2 ఉన్నాయి వేదంలో. కర్మ చెయ్యి, త్యజ, కర్మ వదిలేశయి. వేదమేమిటి? ఉపనిషత్తులు, శాస్త్రములు, గీత అన్నిట్లో ఇదే. కర్మణైవ సంసిద్ధిమాస్థిత జనకాదయ కురు కర్మైవ కౌంతేయ కర్మజ్యాయోహ్య కర్మణ. కర్మ లేనిదెక్కడా? అవధూత స్థానంలో. మమ ఆశ్రమ పంచమహ. దత్తాత్రేయులు వారు చెబుతారు, నాది బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలు కావు, 5వదన్నారు. దేనికి అందదు. తస్య వేదా అభేదా. వేదాలు, విధులు, నియమాలు, శాస్త్రాలు, కర్మలు, ఆచారాలు ఏమీ లేవు అక్కడ. బ్రహ్మవేత్తల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా ఉన్నట్టు నడుస్తారు అప్పుడప్పుడు. ఎందుకని? మన కోసం. వారే వదిలితే మనకేం కావాలి అనుకుంటామని. కనుక కర్మ చెయ్యాలా, కర్మ వదలవచ్చా? ఇది పెద్ద తేడా. వేదంలో చెయ్యమని చెప్పింది. అక్షయ్యగుం హివై చాతుర్మాస్యయాజిన సుకృతం భవతి. చాతుర్మాస్యయాగం చేస్తే కరగని పుణ్యం కలుగుతుందన్నాడు. ఇలా కర్మకాండ యందు ఎన్నో అభిరుచులను చెప్పింది. పూర్వభాగమైనదంతా అవతలికి వెళ్ళింది. నకర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. కర్మతో లేదురా, సంతానంతో లేదు, ధనంతో లేదు, వదిలేసేది. త్యాగేన, ఒక్క త్యాగం. ఏకే ముఖ్య పురుషార్థం తెలిసిన వారు.
అమృతత్వమా నశు. అమృతత్వం మరణరహితత్వాన్ని, శాశ్వతత్వాన్ని, ముక్తిని సంపాదించాలి. కర్మ వదలాలా చెయ్యాలా? ఈ తగాదా వేదంలో పరిష్కరించలే. అది తమాషా. వేదంలో పరిష్కరించకుండా ఉన్న సబ్జెక్టులను వ్యాసుల వారు మళ్లీ ఒక ప్లాట్ఫారం పెట్టుకొని చక్కని కథలో ఇంపుగా, సొంపుగా, టెంపోగా నడిచే భారతంలో ఇంత సూక్ష్మమైన ధర్మ వివరణ ఇందులో చేస్తారు. ఇది అసలు సంజయ రాయబార పరమ తాత్పర్యం మహాభారతానికి. లేకపోతే ప్రయోజనం ఏం లేదు ఈ రాయబారంలో. అసలు విషయానికి వద్దాం. ఇది కోర్టు. వాది ప్రతివాది. వాది సంజయుడు, ప్రతివాది ధర్మరాజు. మరి జడ్జి గారు ఎవరున్నారు? ఆయనే జడ్జి. ఇంకెవరు జడ్జి? నిర్ణయించవలసిన వాడెవడు? ఆచార్యుడు, గురుస్వరూపం పరమాత్మ. జగత్కృష్ణం వందే జగద్గురుం. దే ధ్యానం. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎదట ఈ సంజయుడు ఈ వాదం పెడితే, ధర్మరాజు ప్రతివాదం చేస్తే తీర్పిచ్చే హక్కు స్వామివారికి ఇచ్చారు. ఇదో విచిత్రమైన సన్నివేశం. ఈ దృష్టిలో తమకు మనవి చేస్తా. నాయనా సంజయ, ఇది చూడరా, కొడుకులతో మమ్మల్ని కూడా కలుపుకుంటే ఈ చతుస్సముద్ర ముద్రిత ధరా వలయం అంతా మా పెత్తండి గారికేగా. ఎంత భోగం, ఎంత ఐశ్వర్యం! ఇంద్రాదులు కన్ను తెరిచి చూడగలరా మమ్మల్ని? ఇటువంటి సంపద ఉండగా తృప్తి పడక ఇదంతా తన కొడుకులకే ఉండాలని మమ్మల్ని బయటికి పంపించాలని ఏమిట్రా సంజయ? కామాభిధ్యా స్వశరీరందునోతి. ఈ కోరికల ధ్యానం ఉన్నదే హృదయాన్ని బాధిస్తుంది. మళ్ళీ పెద్దవారిని దూషించడం మనకెందుకు? నా అశ్రేయాన్వై గీత శబ్దం శృణోతి. సరేలే నాయనా సంజయ, వాళ్లకు పుణ్యం ఉన్నది, 13 ఏళ్లు చక్కగా అనుభవించారు. మాకేదో పాపదోషం ఉన్నది, దుర్భర దురంత దుఃఖాలు అనుభవించాం అరణ్యాజ్ఞాతవాసాల్లో. పుణ్యం లేనివాడు భోగం అనుభవించలేడు. పుణ్యం లేనివాడు మంచి గుడ్డ కట్టలేడు, మంచి తిండి తినలేడు. పుణ్యాత్ములే వాళ్ళ పుణ్యం వాళ్ళది. ఇతరులను దూషించడం అప్రస్తుతం అని అంతటితో దాన్ని మార్చాడు. ఇక్కడ పుణ్యం కొద్దీ భోగం రావచ్చు, సంతోషమే. కానీ అవివేకికి దీని మీద కోరిక కలుగుతుంది. వివేకి కలగదు. వచ్చింది ప్రాక్తన పుణ్యం, నడుస్తున్నది. తాను ఇంటర్ఫియర్ కాడు, మునగడు. అత్రయవ స్యాదబుధస్య ఏష కామః. ప్రాయః శరీరే హృదయందునోతి. ఈ శరీరంలో హృదయాన్ని ఆ కోరికనేది పిసుకుతూ ఉంటుంది. నీకెన్ని భోగాలున్నా ఈ లోపల కోరిక. నాయనా, మహారాజు చూడు, విషమస్థుడై ఉన్నాడు. మీ యువరాజు చూడు, తాను పాండవులకు తగిన యోధుల్ని కాలం తెలుసు. వాడికి తెలిసినప్పుడైనా పాండవుల జోలికి రాకుండా ఉండాలా? ఉండక ఇతరుల బలం మీద ఆధారపడ్డాడు. ఆ కర్ణాదుల్ని పెట్టి వాళ్లతోటి ఏదో మమ్మల్ని సాధించాలని భ్రమ. ఇక మహారాజు గారు ఉన్నారు. నాయన ఏడుస్తున్నాడా పాపం? కుళ్ళిపోతున్నాడయ్యా అన్నాడు సంజయుడు. అవును, ఆసన్నమగ్నింతు నిదాఘ కాలే గంభీర కక్షే గహనే విసృజ్య యథా వివృద్ధం వాయువసేన శోచేతు
క్షేమము ముముక్షు శిశిరవ్యపాయే. వేసవి కాలంలో గాలి దుమారాలు వచ్చే రోజుల్లో ఎండిపోయిన చెట్టు కలిగిన అడవుల్లో అగ్ని స్వయంగా కావాలని అంటించి అది వాయువశం చేత పెరిగి పెద్దదై తగలబడుతూ ఉంటే తన చుట్టూ కమ్ముకుంటే అయ్యయ్యో బయటపడాలని ఏడిచాట. మీ మహారాజు గారి పరిస్థితి అలా ఉందన్నాడు. నిప్పు పెట్టింది ఆయన. ఒక్క కొడుకును కూతలు పెట్టి పరమధర్మాత్ముడైన విదురుడు నెత్తికి నోరు పెట్టుకొని మొత్తుకుంటే మాట వినిపించుకుంటే ఒక్క కొడుకును కూకలు పెట్టి ఆపితే ఈ ఉపద్రవం వచ్చేది కాదుగా. సుతస్య రాజా ధృతరాష్ట్రః ప్రియైషి సంబుధ్యమానః విశతే అధర్మమేవ. అన్నీ తెలిసి అవ్యక్తాన పడ్డవాడు ఆయన. మేధావినం అర్ధకామం కురూణాం బహుశ్రుతం వాగ్వినం శీలవంతం సతం రాజా ధృతరాష్ట్ర కురుభ్యః న సస్మార విదురం పుత్రకామ్యః. పండితుడు, వేత్త, వివేకి, ధర్మస్వభావుడు, సౌశీల్యం కలవాడు, మహానుభావుడు అటువంటి విదురుణ్ణి ఒక్కణ్ణి తోసవతల పారేసి ఆ కొడుకు మీద లౌభ్యం కొద్దీ మోహం కొద్దీ నడిచాడు. వాడు అవివేకి, దుర్మార్గుడు, పెద్దల శాసనాలు విననివాడు, కేవల అహంకారం కలవాడు, వివేకం లేనివాడు. కొడుకు సంగతి తండ్రికి తెలుసు, కానీ వాడి పాటే పాడుతాడు ఈయన. నాయన అప్పుడే నాకు అనిపించిందిరా, ఎప్పుడు జూదపు సభలో వాడు చేసే దుర్మార్గాలు దుశ్చేష్టలు ఆనందించాడే మా పెద్ద తండ్రి, కాదనలేదే. కావ్యం వాచం భాషమానః న విందతే ధృతరాష్ట్రాతు ప్రశంసం. హితమైన, ధర్మమైన, క్షేమంకరమైన, న్యాయమైన మాటలు మాట్లాడిన విదురుడి మాట ఒక్కటి మన్నించాడా? విదురుడి బుద్ధి అనుసరించి ఎంతవరకు ప్రవర్తించారో మీ కౌరవులు అంతవరకు శ్రేయస్సు, వైభవం, ఐశ్వర్యం, లక్ష్మి, విజయం ఉన్నాయి. ఆయన్ని అవమానించారు, ఆయన మాటను తోసేశారు, అవివేకుల్ని దగ్గర పెట్టుకున్నారు. తమ్ముల పొంకుతో ఎదిరి తమ్ము ఎరుంగడు రాజరాజు. ఒక ఆయన అంటాడు, తమ్ముల పొంగుతో ఎదిరి తమ్ము ఎరుంగడు రాజరాజు. కర్ణు మీసంబులు దుశ్శసేనుని భుజంబులు మామ కనుంబొమల్ నమ్మి రణంబు నెత్తికొనినాడు. ఏదైనా సబ్జెక్ట్ వస్తే సభలో మీసం దూతాట కర్ణుడు. మనకేం భయలేదు. అర్ణవ సప్తకంబు కటియైధర కృంగిన. 7 సముద్రాలు భూమిని ముంచిన ఈ కర్ణుడు ఉండగా మరేం భయం లేదంటే ఈ వెర్రి వెంగళపు అదే నమ్ముకుంటాడు. దుశ్శసేను నిభుజమ్ములు అంటాడు వాడు. మామ కనుమొమ్మలు కుదించి ఎత్తేస్తాడు వాడు, శకునిగాడు. ఇది నమ్ముకొని నమ్మి రణమ్ము నెత్తికొనినాడు. పాండవులతో యుద్ధాన్ని కావాలని కోరుతున్నాడు. దుశ్శాసన శకుని సూతపుత్ర మంత్రిణ ధృతరాష్ట్రస్య గబల్గడే పశ్య సమ్మోహమస్య. ఆ దుర్యోధనుడి అవివేకం చూడరా సంజయ, ఎంత అవివేకి. నువ్వు చక్కబెట్టాలంటాడు సంజయుడు. నేనా? సోహం నపశ్యామి పరీక్షమాణః కథము స్వస్తి స్యాత్ కురు సుంజయానం. ఆర్తైశ్వర్యః ధృతరాష్ట్రః పరేభ్యః ప్రవ్రాజితే విదురే దీర్ఘదృష్టౌ. పాండవులు అరణ్యానికి వెళ్ళారు.
నీకు న్యాయం కాదు, వినాశకరం. నీ పుత్ర సంతతి సర్వం మారణ హోమం అవుతుంది. నా మాట విను, ఈ వచ్చిన ఐశ్వర్యం నీకు పతనహేతువు అంటే విదురుడి మాటలు విని ఆ గుడ్డిరాజుకు ఒళ్ళు మండిపోయింది. మా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నాడు వీడని, నీకు ఎక్కడుంటే అక్కడ ఇష్టం వచ్చింది తోడిపోమన్నాడు. ఎప్పుడు అనడు. తిరుపతికి ఆవేశం పెరిగిపోయింది. విదురుడు రథం కట్టుకొని పాండవులున్న ద్వైతవనానికి వచ్చాడు. ధర్మరాజు అన్నాడు, స్వామి ఎప్పుడూ మీరు అన్నగారిని వదలలేదు, ఇప్పుడు మాత్రం వదలటం న్యాయమా? ఏదో ఆవేశంలో అన్నాడు అనుకోండి అన్నాడు, కానీ వచ్చావయ్యా మా పార్టీలో జారముండే. అది ధర్మం, తాత్కాలికం కాదు ఎప్పుడు. తర్వాత వాడు మళ్ళీ గుడ్డిరాజుకు ఆవేశం తగ్గిన తర్వాత ధృతరాష్ట్రుడు బుర్ర గీక్కొని ఓ మనిషిని పంపించి బతికిలాడి తీసుకెళ్ళాడు. అరణ్యానికి పాండవులు వచ్చినప్పుడు ధర్మం చెప్పాడని వెళ్ళగొట్టాడే విదురుణ్ణి ధృతరాష్ట్రుడు. ఏమిరా సంజయ, నువ్వు లేవక్కడ, ఈ పరివారం ఎట్లా బాగుపడుతుందన్నా. మీ దుర్యోధనుడికి మేమంటే లెక్కున్నదా? చక్రధరు లెక్కగొనడు, చక్రధరు లెక్కగొనడు పరాక్రమ నిధి అర్జునునకు, కర్ణుని భుజా విక్రమమెదురుగొని నిర్వక్రము శశికొనుడు వాడు రాజ్యం బెల్లం. వాసుదేవస్వామిని కూడా లెక్క పెట్టడం లేదు. పరాక్రమనిధి అయిన మధ్యమ పాండవుడు సవ్యసాచిని తృణప్రాయంగా చూస్తున్నాడు కర్ణుని భుజ పరాక్రమ వైభవం నమ్ముకొని. నాయనా, ఇది తప్పు అని చెప్పేవాడు లేడు, చెప్పిన విధులుండి మాట వినేవాళ్ళు లేడు. సరే, అయిందేదో అయింది. ఇక నేను ఎక్కువ అనను. రణమున వారలం గెలువరాదను పలుకులటుండ నిమ్ము, రణమున వారిని గెలువరాదను పలుకులటుండ నిమ్ము, సద్గుణుడవు నీవు వచ్చితి ప్రకోప శమంబుగా పల్కితి, ఇంకా సైరణ తగ చేయువారము పరాపరపముందియు ముందు వారి దుర్గుణములు సైచుట ఈవునొక కొంత ఎరుంకుదువు ఇంత ఏటికి. నువ్వేమన్నావు ఇందాక? యుద్ధంలో మాది గొప్ప సైన్యం, ఇంతవారు అంతవారున్నారు, గెలవలేవు నువ్వన్నావే. సంజయ, ఆ పుస్తకం అక్కడ పెట్టమన్నాడు. ఆ మాట అట్టా ఉంది. అది ఇప్పుడు కాదుగా తేలేది, యుద్ధమైనాడు అదే తేలుతుంది. నువ్వు చెప్పడం ఉంది, నేను వింటాను. దాని మీద విమర్శ అనవసరం. ఎంత చక్కగా అంటాడు చూడండి తిక్కన గారు. పోని మంచివాడిని సద్గుణుడవు, నువ్వు వచ్చావు ఇక్కడికి, ప్రశాంతంగా మాట్లాడావు, మంచి మాటలు చెప్పావు, సంతోషం. అవన్నీ వదిలేశాం. అయినవేదో అయిన ఈ గతం గోష్ఠి నకర్తవ్య. ఇది వరకు మాత్రం మేము వారి చేత పరాభవాలు పొంది మళ్లీ వాళ్ళ వైపు సహృదయతతో ఉండటం నీవెరగవురా? ఇప్పుడు అంతే. శాంతి పొందుతావా ధర్మరాజు? ఓ తప్పకుండా పొందుతా. ఎట్లా ఉంది? మామూలే. ఇంకను నట్లగా తలపుము ఒక కీడునకు దొడంగము, ఆశంకలు తక్కువు అయ్యకు విచారము కల్గనయేని, బాంధవం బంకురముట్ట మా వలన నక్కటికం బొలయంగ మమ్ము ఏవంకకు పోవనీక గరువంబు జగంబు ప్రశంసేయగం. ఇంకను అట్లుగా తలుపుము. ఇప్పటికీ శాంతి. ఎట్లా ఏమిటి? రంజని పిలువంబనిచి, మా పెదనాన్న గారు ఈ పని చెయ్యాలి. రంజని పిలువంబనిచి పాలిదని కొడుకులకు చెప్పి ఇంద్రప్రస్థం పొందెను, వేరొక పట్టణముండెను మాకిచ్చి అనుచుట ఉచితముగాదే.
మమ్మల్ని రమ్మని పిలిచి కొడుకులకు వాళ్ళ పాలు వాళ్ళు ఇవ్వరా అని చెప్పి ఇంద్రప్రస్థం ఇవ్వండి క్యాపిటల్ గా, లేకపోతే మరొకటి ఇవ్వండి, ఏదైనా సర్దుకుంటాం, కొద్దిలో అటు ఇటు తేడాలు కొసరం. లేదు యుద్ధమేనంటావు, యుద్ధాలు జరగలేదా? చోపాచార్యుడు భీష్ముడు, కృపుడు నశ్వద్ధామయు, కర్ణుడు ఉపశ్రేష్ఠుడు తారు మున్నెరుగరే. పోరెట్లు కయ్యంబుల ఆశాపాశంబులు చుట్టలా మెరుగయు సావేడి మార్కొందురు. ఇంతే పో తమ్ము కపిధ్వజ ప్రభల జడ్భీభూతుల సేయవే. మా గురువుగారు ద్రోణుడికి తెలియడా? మా తాతగారు భీష్ముడికి తెలియడా? బాల్య గురువు కృపుడికి తెలియడా? మహారథుడున్నాడు కర్ణుడికి తెలియడా? నిన్న మొన్న వీపగిలిచ్చిన వాళ్లేగా వీళ్ళంతా. పోరెట్లు తెలియకుండా ఉందా? పోట్లాడితే ఏమవుతుందో? భీష్ముడన్నాడు, సమ్మోహనాస్త్రంతో ఒళ్ళు తెలియక పడిపోయిన వాళ్ళ తలపాగాలు ఉత్తరుడు కోసుకో వెళ్ళగా 10 నిమిషాలకి రథం అవతలికి వెళ్ళిన తర్వాత మళ్లీ స్మృతి వచ్చింది. లేచాడు తిరిగి, పోలిచ్చారు పట్టుకోండి అన్నాడు. ఏడిచావన్నాడు భీష్ముడు. ఎరా వాడు దయాశాలి ధర్మవేత్తరా? ఒళ్ళు తెలియకుండా పడుకున్నప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు తలకాయలకు వస్తే ఏమయ్యేది? వాడు బుద్ధిమంతుడు తలపాగానే పట్టుకెళ్ళాడు. మనకు తెలియనప్పుడు తలపాగాకు వస్తే తలకాయకు వస్తే పోరెట్లు కయ్యంబులాశాపాశంబులు. ఆశాపాశాలు చచ్చిపోతామని తెలుసుకొని కూడా యుద్ధానికి వస్తారు, చేస్తారు. జరగని నాయన అవన్నీ వద్దురా. ఇంద్రప్రస్థే భవతు మమైవ రాజ్యం సుయోధనో యచ్చతు భారతాగ్ర్య. ఇంద్రప్రస్థం మాకు రాజధాని. దుర్యోధనుడు హస్తినాపురమే. అప్పుడు వీడు ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్పడానికి వీల్లేక ఈ గోష్ఠి మొదలుపెట్టాడు. ధర్మరాజా, నీ బుద్ధి ధర్మమందే నిత్యమై ఉన్నది, ఉంటుంది. జీవితం ఉన్నదే ఎంతో యశస్సు సంపాదించదగింది. ఈ శరీరం ఉండగానే మనం ఏ ప్రతిష్ట సంపాదించినా మహాశ్రావం పాఠం నీటి బుడగలాంటి, ఎప్పుడు తప్పు ఉంటుందో తెలియదు. అయిన తర్వాత ఏముంది? భాగం నీకు రాజ్యభాగం కౌరవులిస్తే వారిని ఏం చెయ్యనన్నావు. చాలా నిజమైన మాట. కాని ఒకవేళ ఇవ్వరనుకో చంపుతావా? చంపడం మహాపాపం కదయ్యా. వాళ్ళెవరు? బుద్ధిహీనులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు. ఎన్ని తిడితే ఏమైంది? ఇక్కడ ఏం టేప్ పెట్టారా తీసుకెళ్ళి అక్కడ వినిపించడానికి? నీ ఇష్టం అన్నాడుగా గుడ్డిరాజు కూడా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరా, విషయం మాత్రం చాపొద్దన్నాడు. అక్కడ అసలు పట్టు. వాళ్ళు దుర్మార్గులు అనుకో. భూయశ్చ తద్యశసో నానురూపం తస్మాతు పాండవ పాపం మా కృధాస్త్వం. నీ యశస్సుకు తగినది కాదు. వారిని రాజ్యం ఇవ్వలేదని చంపడం నీ ప్రతిష్టకు, నీ బడాయికి తగింది కాదు. ధనమందు ఆశ చాలా బంధం. ధనం కోరని వాడు మహాసత్పురుషుడు. ధనంలో ఏముందండి? ధర్మమునే శాశ్వతంగా కోరతగిందిగా ఎవడు కోరుతాడో మహాప్రతాప సవితేవ భాతి. చండ ప్రచండ కిరణ మండలాలతో జగత్తును తప్పింపజేసే సూర్యుడి వలె వెలుగుతాడు వాడు. ఎవడు ధర్మం ప్రధానంగా ఉందో వాడు సూర్యుడు వంటివాడు. ఎవడు ధర్మహీనుడవుతాడో వాడు ముల్లోకాలుగా 14 లోకాల ప్రభుత్వం సంపాదించినా శోభించడు. మీరు సామాన్యుల ఎన్నో సంవత్సరాల అరణ్యవాసం చేశారు.
పెద్దల సేవలు చేశారు, తపస్సు చేశారు, యజ్ఞయాగాదులు చేశారు, నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానం చేశారు, ధర్మం ప్రధానం అనుకున్నారు, వేదాంతాలు గుర్తించారు. మహారాజా, ధర్మప్రభో, ఎంతటి వాడైనా మృత్యువు ముసలితనం మొదలదు కదా. ఈ లోకంలో ఈ శరీరం ఉండగానే మనం ఏమైనా మంచి పని చేస్తే, ఇది వదిలేశామనుకోండి, అక్కడికి పోయినామనుకోండి, ఏం చేసేది ఉండదు. చెయ్యాల్సిన భూమి ఇది కర్మభూమి. ఇక్కడ ఎంతైనా మనం లాభం సంపాదించవచ్చు, ధర్మం సంపాదించవచ్చు, పుణ్యమార్జించవచ్చు. అక్కడికి వెళితే భోగం తప్పితే మరొకటేమి లేదు. ఇక్కడ సంపాదించదగిన పుణ్యభాగం కలిగిన కర్మభూమిలో మీరు ఉన్నారు. జ్ఞాతులను ఏమీ చెయ్యకూడదని ఎన్ని పరాభవాలు, ఎన్ని దుర్భాషలు, ఎన్ని అకృత్యాలు చేసినా సహించి వరించి భరించి అరణ్యాలకు కూడా వెళ్ళారు. ఏమయ్యా, నిజంగా మీరు అరణ్యాలకు వెళ్ళటం ఎందుకు? తప్పు చేసినప్పుడు జాతులను చంపవచ్చంటే ఎప్పుడో చంపొచ్చుగా జూదం సభలో. ఆనాడు మీకు ఈ సర్వం సహా భూమండలమంతా మీకు వశమై ఉన్నది. రాజాధిరాజులందరూ నీకు పన్నులు కట్టి నీకు స్వాధీనమై ఉన్నారు. వాసుదేవ స్వామి అండ నీకెప్పుడూ ఉన్నది. ద్రుపద మహారాజ పరివార పరికరాలు నిన్నెప్పుడూ వదలవు. అప్పుడే యుద్ధం చేస్తే ఎంత బాగుండేదంటాడు. వీడు చూడండి ఎంత తెలివిగల పండితులు. ఒక్క 1000 రూపాయలుంటే ఇవ్వండి సారని వచ్చాడు ఫ్రెండ్, ముఖ్యుడే, అడిగి ఇవ్వటం ఇష్టం లేదు వీటి. అయ్యో బ్రదర్, ఒక్క గంట కింద 14,000 పట్టుకెళ్ళాడు వాడు. 10,000 ఇచ్చేవాడిని అన్నాడు. గంట కింద వీడు రాడు, వాడు ఇవ్వడు. 15 అంకే ఎంత పెద్దదైతే వెనకటి కాలం ముందుకు వస్తుందా ఎప్పుడైనా? చమత్కారం. అప్పుడే యుద్ధం చేస్తే ఎంత బాగుండేదంటాడు వీడు. ఇప్పుడంటావు అనుజాన్ కరిషయిత్వా, నీ తమ్ముల్ని పడరాని ఎగచాట్టు పాటు చేయించి శ్రమ పెట్టి కృషింపచేసి తిండి లేక తిప్పల్లేక ఆశ్రయం లేక అరణ్య అజ్ఞాత వాస భయంకర దుర్భర దురంతమైన దుఃఖాల పాలు చేసి నీ చేతిలో ఉన్న రాజ్యమంతా ఈనాడు 13 సంవత్సరాలు అందరిని ఎవరిని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడు దుర్యోధనుడు. ఎవరి దగ్గర ఏ వీక్నెస్ ఉందో అది పట్టేస్తాడు వాడు. అట్లాంటి తెలివి కలిగిన రాజకీయ దురంధరుడైన మా దుర్యోధనుడి చేతిలో ఉన్నది భూమండలమంతా. ఇప్పుడు వాళ్లతో కయ్యం పెట్టుకోవటం బాగుందా? ప్రయోజనంగా లేదన్నాడు. అది కాదు, ఇంకొక మాట అంట, కోప్పడవకు. జాతుల్ని రాజ్యం ఇవ్వకపోతే చంపుదామనే దురుద్దేశం నీకు కలిగితే ఇట్లాంటి వాళ్ళను వాళ్ళ అడవికి పంపించడం కూడా మంచిదేనన్నాడు. దేమయ్య మీసాలు ఆటోమేటిక్ గా తిరుగుతున్నాయి, కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ధర్మరాజు ఆపుతున్నాడు. అసంశయము సంజయ సత్యమేతతు ధర్మ వరహ కర్మణం యతుత్వమాత్త. నాయనా సంజయ, నువ్వు చెప్పింది నిజంరా అన్నాడు. ఏది? అన్నిటికంటే ధర్మం గొప్పదని ఎప్పుడు నేను విశ్వసిస్తా. అయితే నువ్వు నన్ను దూషించినట్టు మాట్లాడావు. ఎంత సాత్వికంగా మాట్లాడతాడు చూడండి. జ్ఞాత్వాతు మాం సంజయ గర్హయేస్త్వం యజ్జధర్మము యది ధర్మము చరేయం. నేను ప్రవర్తిస్తున్నది ధర్మమా లేక అధర్మమా బాగా తెలుసుగు అని మాట్లాడమన్నారు. ధర్మరాజును మనం దూషించదలుచుకుంటే అసలు ధర్మమేదో అధర్మమేదో మనకు తెలిసావాలి. ధర్మరాజు తెలియదు, ధర్మం తెలియదు, పెద్దల సంగతి తెలియదు, భారతం తెలియదు. ధర్మరాజు చేయటం మంచిదా? అది 5వ క్లాస్ చదవని వాడు కూడా అడుగుతాడు. పెళ్ళాన్ని పందెల్లో పెడతాడా అని. ద్రౌపది ఏమన్నది? ఏ రాజపుత్రుడు పెడతాడు అన్నది. అంటే తన భర్త పెట్టలేదనేగా. అలా దూషించడం కాదురా సంజయ, నా ప్రవర్తనలో ఏది అధర్మమో నువ్వు చెప్పమన్నా. ఇంకొక మాట, ఎత్ర అధర్మ ధర్మరూపాది ధత్తే
ధర్మ కృష్ణ దృశ్యతే అధర్మ రూప. వచ్చిన చిక్కేమిటంటే మనకు పుణ్యపాపాలనేవి తెలిసినట్టుంటాయి కానీ తెలియవు. అది ఒకరిని మనం క్రూరుడుగా కఠినుడుగా తిడతాడని, కోప్పడతాడని, చాలా కటువుగా ఉంటాడని మనం దూషిస్తూ ఉంటాం. వాళ్ళలో ఉండే ధర్మ పరాకాష్ఠ ఎందుకు తిడుతున్నాడో గుర్తించడం కష్టం. నేను నా చిన్నతనంలో ఒక చోట రామాయణం చెప్పేవాడిని, ఒక ఇంట్లో ఒక్కసారి చెప్పా. ఇంట్లో ఆ ఇంటి యజమాని తండ్రిని బంట్రోతులంతా తిట్టేవాడు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన రిటైర్ చేస్తారు తండ్రి. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తు. అది బాగా గుణపాఠంగా వంట పట్టినయి నాకు. ఎప్పుడు రామ్ 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 అంటూ ఉండేవాడు. వీళ్ళంతా తిట్టేవాడు. మనవరాళ్ళు తిట్టేవాడు. కోడలు నా దగ్గర తిట్టలేదు కానీ తిట్టుకునేది లోపల. రేపు శ్రీరామనవమి అంటే ఇవాళ పెందలాటి రండి శాస్త్రి గారు అన్నాడు. నేనంతా 21 ఏళ్ళు, అప్పుడు 21 22 వస్తుంటే ఎవడో కలిశాడు. మాట్లాడక 10 నిమిషాలు ఆలస్యమైంది. ఆయనకి ఎవరో స్నేహితుడు వచ్చాడు. ఏమండి ఆలస్యం వచ్చాడన్నాడు. అంటే అంత కరెక్ట్ అన్నమాట. ఆయన తప్పేనండి, ఏదో కలిశారు. సరే కూర్చోమన్నాడు. కాళ్ళు కడుక్కొని వచ్చేవాడు, గడియారం పెట్టేవాడు. పొద్దున శ్రీరామనవమి. కొడుకు క్యాంపుకి వెళ్తానంటే నువ్వు వెళితే వెళ్ళు, కళ్యాణం చూసి అక్షతలు తీసుకుంటే కానీ నేను రాను, భోంచేసేయడమన్నాడు. ఒక్కడే కొడుకు. ఆయన మంచివాడు. నాన్నగారిని వదిలిపెట్టి శ్రీరామనవమి భోజనం ఏంటి, పోతే క్యాంపు రేపేసుకుంటానులే అని ఆయన ఉన్నాడు. కళ్యాణాక్షతలు తెచ్చాడు, ప్రసాదం తీసుకున్నాడు, భోంచేశాడు. నా కోసం చూస్తున్నాడు. రామాయణం జరుగుతున్నది. ఎక్కడ ఆగింది? ఇంద్రజిత్తుకు నాగపాశాలు వేసి కట్టారు. పడిపోయి ఉన్నారు. నేను మొదలు పెట్టాను ప్రార్థన చేసి. పెద్ద గాలి వచ్చింది, చెట్లన్నీ పడిపోయినాయి. ఈ సర్పాలన్నీ ఎక్కడెక్కడ వదిలేసిపోయినాయి. వచ్చిన వాడెవరు? గరుత్మంతుడు అన్నా. పుస్తకం చూసి చెప్పారు. నాకు మాత్రం ఆయన ఈ కథంతా చెప్పాడు, జరిగిందంతా బాల్య స్నేహితుడికి. గరుత్మంతుడు వచ్చాడా అన్నాడు నన్ను. ఓ వచ్చాడన్నా. నేను పుస్తకంలో ఆయన మరి ఏమన్నాడు నౌదుడి. వచ్చాడన్నాడండి. ఆ తలకాయ అట్లా ఆ స్నేహితుడి తొడ మీద పెట్టేశాడంటే కృష్ణార్పణం. ఏదో పెద్దవాడు తూలాడనుకున్నా నేను. వెంటనే డిఎంఓకు ఫోన్ చేశారు. ఆయన వచ్చాడు. ఎప్పుడు ఈ పడుకున్నాడో అప్పుడే పోయినాడు అన్నాడు. పునర్వసు నక్షత్రం, శ్రీరామ నవమి, రామాయణం వింటూ కాశ్యాంతు వరడాన్ముక్తి రథవా పుత్ర సన్నిధవు. కొడుకు క్యాంపు మానుకో కూర్చోవడం, కళ్యాణం చూసి రావటం, రామాయణం వింటూ ఉంటాం. గరుత్మంతుడు నిజంగా పుస్తకంలో నాకు వచ్చాడు, అసలు ఆయనకు వచ్చాడు తీసుకెళ్ళటానికి. పుణ్యం అనేది తెలుస్తుందా? 8 నెలలు వారింట్లో చెబితే ఆయన తిట్టని రోజు నేను వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది. కొన్ని అనుభవం మీకు తెలుస్తాయి. లోకంలో దూషించేదంతా పుణ్యం కాదు, లోకంలో దూషించేదంతా పాపం కాదు. లోకానికి ఏమి తెలియదు, ఏదో పట్టుకుంటారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ధర్మమేది అధర్మమేది తెలుసుకోవాలి. ఎందుకని ధర్మము ధర్మంగా కనపడుతుందో ఒక చోట ధర్మం అధర్మంగా కనపడుతుంది, ఒక చోట అధర్మం ధర్మంగా కనపడుతుంది, మరొక చోట అధర్మం అధర్మంగానే కనపడుతుంది. వశిష్ఠ వామదేవాది మాననీయ మహత్తర మహర్షుల దగ్గర ధర్మం ధర్మంగానే ఉంటుంది. దూర్వాస, శ్రీదత్తాత్రేయాది పరమ అవధూతల దగ్గర మీకు ధర్మం అధర్మంగా కనపడుతుంది. యోగధర్మ జ్ఞానధర్మ ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు కళ్ళు తాగినట్లు, మాంసం భుజిస్తున్నట్లు, గోచీకు దిగంబరంగా ఉన్నట్లు, తొడ మీద స్త్రీ కూర్చున్నట్లు, దత్తాత్రేయ వారు భక్తుల్ని పరీక్షించడానికి ఎన్ని విలాసాలు చూపించారో చెప్పలేదు. మీ దృష్టిలో అది అధర్మం, అది యోగధర్మం, పరమోత్తమ ధర్మం. ఇక అధర్మం ఉంది, అవివేకి, అనాచారి, పాపాత్ముడి దగ్గర అధర్మం అధర్మమే. అధర్మం ధర్మంగా కనపడుతుంది. అదెట్లా? తెల్లవారుజామున లేస్తాడండి, స్నానం చేసి చల్లనీళ్లలో ఏమి జపం, ఏమి తపస్సు, ఇంత కుంకుమ పెడతాడు, పురుగు పూజ చేస్తాడు. వాడు తెల్లవారు లేస్తే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.
వాడి గేదె పాలివ్వకుండా వీడి నిమ్మ చెట్టు చెందేట్టుగా వాడి కొంప క్రోధయ్యేట్టుగా ఇలాంటివి చెయ్యాలంటే ఆయన దగ్గరికి పోవాలని శిష్యులు వస్తూ ఉంటారు. దానికి తగిన శిష్యులు ఉంటారు లోకంలో. ఇది అధర్మం మహాపాపం ధర్మంలాగా కనపడుతుంది. ఏది ధర్మం ఏది అధర్మం బాగా విచారిస్తే 4 స్థానాలు పరిశీలనగా చూస్తే గాని మీకు ధర్మాధర్మాలు తెలియవు. ఇంకొక మాట, ఏమము తథైవాపది లింగమేతతు ఆపద్ధర్మం. దానికి కూడా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడు, మీకు తెలుసుగా, నేను చెప్పక్కర్లే. ఇదంతా చాలా బజారు అనుకునే మాట. ఇది ఆపద్ధర్మం. శాంతి పర్వం ఆపద్ధర్మ ప్రకరణం. మహాక్షామం వచ్చింది. ఏమి చిలకడ దుంప లేదు, కంద దుంప లేదు. ఆకలితో మాడి చచ్చిపోతున్నారు. మహాతపశ్శాలి. క్రతువృక్షంతోడ పోరి సురలోకం బొండు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకునందనునికై ప్రోత్సృష్టికి ప్రతిసృష్టి ఘటించి బ్రహ్మపదమే రాజర్షి సాధించే అట్టి తపోరాశితలంప వాటికవే వాటిల్లు జయారంభముల్. 2వ కోర్టు హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడి పద్యం. ప్రాక్సృష్టికిం ప్రతిసృష్టిం ఘటించి. అంతటి విశ్వామిత్రుడు మహాతపశ్శాలి. పెళ్ళానికి కూడా ఉంది, ఆమెను పట్టించుకోలే. మరి తిండి పెట్టడానికి తనకే లేకపోతే ఆమెకేం పెడతాడు? తిరిగాడు, మహాజపం చేశాడు. మండిపోతున్నది కడుపు. ఏదో దొరకాలి. ఏం దొరకాలి? దొరకలేదు. ఒక చండాల వాటికలోకి వెళ్ళాడు, పల్లెలోకి. రాత్రిపూట 12 గంటలు, పగలెడితే కొడతారు పట్టుకొని. అందులో ఒక చండాలుడు, వాడికి పాపం ఎక్కడో దొరికింది. దొరక్క ఒక కుక్క యొక్క ఈ కాలి పిక్క, ఆ ఎముకకు పట్టుకున్న మాంసం కొంచెం ఉంది. అది వాడు ధారాళంగా జాగ్రత్తగా రేపటికో ఎల్లుండికో తిందామని అట్టే పెట్టుకొని ఓ తాడు కట్టి పైన పెట్టాడు. ఆ తాడుకో గంట పెట్టాడు. వాడు జాగ్రత్తగానే ఉన్నాడు, దొంగను పట్టుకోలేదు. అది కదిలిస్తే గడగడగడ అంటుంది. అలారం బెల్లు పెడతారు చూడండి. నేను ఈయన పాపం వెళ్ళి వాకిట్లో కిటికీ దగ్గర కూర్చున్నాడు. వాడు నిద్రపోవాలి. ఆకలి పడేవాడికి నిద్ర ఎట్ట పడుతుంది ఏడ్చి. సరే, ఏ రాత్రి 12ంటికో పొగుడు పెళ్ళాం పడుకున్నట్లు అనిపించింది. మెల్లగా వెళ్ళాడు విశ్వామిత్ర మహర్షి వారు. ఇది కథ, భారతం చెప్పిన కదా, ఒట్టి కదా, ఇవన్నీ భారతమే. ఆపద్ధర్మ పర్వం. వెళ్ళాడు, ఆ మాంసం ముక్క పట్టుకున్నాడు. ఆ గంట మోగింది. వీడు నిద్రపోయి వస్తేగా లేచాడు. అయ్యగారు, ఏమిటి పని అన్నాడు. దొంగతనం రా అన్నాడు. ఎందుకు చేశావన్నాడు. ఏదో నాకు ఆకలి, మరి ఏం చేస్తాం, ఆకలి రా, తీసుకోవాలి కదా, ఎట్టకైనా తీసుకోవాలా. అది మంచేమిటి చెడేమిటి. ఆపత్కాలే నాస్తి మర్యాద. శాస్త్రుగారు ఎవరో కొరికారండి జామకాయ అంటే కడుపు పడిపోతుంటే కొరికితే కూడా ఆ కొరికింది గిల్లేసి మిగతా తింటాలే. ఆపద్ధర్మం. నేను దాచిపెట్టుకున్నా కానీ మహానుభావులు వచ్చారు, తీసుకెళ్ళాను అన్నాడు. వాడు మాత్రం హత్త గౌరవం పాపం. ఇది తీసుకున్నాడు, ఓ చోట కూర్చున్నాడు. అగ్ని రాల్చాడు, ఎండుకట్టెలేశాడు. ఇంద్రుడా, వర్షం కురిపించక ప్రజలకు పంటలు ఇవ్వక క్షామం చేస్తావా? ముందు ఇది నువ్వు తినమన్నాడు. ఇంద్రాయ స్వాహ. ఎందుకు? నువ్వు తింటే నేను తింటా ఈజీ. తర్వాత మాకు అయం లేకుండా చేశావుగా అని ఆ ఇంద్రాయ అనేటప్పటికే బర్రు దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. బాబో అది పెట్టవకన్నాడు. నీ దాకా వస్తే నీకు తెలిసిందా అన్నాడు. కుంభ వర్షాలు కురిసినాయి. వెంటనే భూమి పంటలు ఇచ్చింది, ధాన్యం వచ్చింది. సమస్త జనం కూడా ప్రజానీకమంతా శుభంగా సస్య సంపదతో కరువు తీరి బ్రహ్మానందపడ్డారు. విశ్వామిత్రుడు తినలేదండి. తిన్నాడని అనుకుంటా అక్కడే ఉంది ఉల్టా సీదా కథలు మనవి. భారతం ఒకటైతే మన చాట భారతం వేరు. ఎందుకని?
ఆ ఆపద్ధర్మంలో ఆ పని కూడా పూనుకోవచ్చు. ఎందుకని? అకృత్యాణం శతం కృత్వా కుటుంబ భరణం వ్రజేత్. 100 అకార్యాలు చేసైనా నీ భార్యా పిల్లల్ని పోషించుకో, అంతవరకే. ఇతరంగా పోషించడానికి ఏమాత్రం వీలున్నా ఇది చేయకూడదు. అకృత్యం చెయ్యమని కాదు, బతకమని చెప్పింది శాస్త్రం. ధర్మం ఎప్పుడు నువ్వు బతకడానికి చెప్పింది కాని ఆ ధర్మం ఇప్పుడు చెబితే మేం చెయ్యగలమా? ధర్మానికి ఆ ధర్మం ఈ ధర్మం లేదండి. ప్రిన్సిపల్స్ ఎప్పుడు ఒక్కటి. అదే జగద్గురువులు చక్కగా అనుగ్రహ భాషణంలో చెప్పారు. సత్యం వద ధర్మం చరా, అప్పుడంతే ఇప్పుడంతే. కాలం మారింది సార్, అసత్యం వద అని పెడతారా మీరు? ఇలా సవరణలు, అడ్జస్ట్మెంట్లు, అమెండ్మెంట్లు రాజ్యాంగాలకు రావచ్చు కానీ ధర్మశాస్త్రానికి రావు. పరిపూర్ణమైనటువంటి ధర్మం ఆపద్ధర్మం, అది వేరన్నారు. ఎందుకు చెప్పాడంటే శ్రేయోమన్యే భైత్యమపీహ రాజన్ అన్నాడు. జ్ఞాతుల్ని చంపిన దానికంటే బిచ్చమెత్తుకున్నా మంచిదేనని సంజయుడు. వీడు మహాపండితుడండి. ఆ పండితుడై కూడా ఓ పోటు మాట అంటాడు. ఏం గురువుగారు ముంతవారు కదా, మీరు కూడా ఉపాదానం ఎత్తుతున్నారు ఏమిటన్నారు ఒక ఆయన. ఉపనయనము నాటి మాట ఉన్నది సుమ్ము. బిజినెస్లు పెట్టాడు, అన్ని దివాలా అయినాయి. చివరకు ఓ సీతారామ పరబ్రహ్మణే నమః ఏమిచ్చా వచ్చారు. ఉపనయనంలో మనకిచ్చారు కదరా ఈ బాధ్యత, భయవతి భిక్షాందేహి, మళ్ళీ వచ్చారు. ఏదో ఉద్యోగానికి వెళ్ళి అయిపోయింది, పెన్షన్ రిటైర్ అయినా మళ్ళీ మామూలు. అట్లాగే ఏకచక్రపురంలో మీ తాము చేసిన పనేగా నేను చేయమంది. ఇప్పుడు ఇంతమందిని చంపిన దానికంటే అది మంచిది కాదా అని వాడు పండితుడు కదండి, లౌక్యంగా తమాషగా అన్నాడు. దానికి ఆన్సర్ ఈయన సేఫ్టీ మ్యాచ్గా ఇస్తున్నాడు. ఆపత్కాలంలో నేను చేసిన మాట నిజం, ఇప్పుడు మాకు ఆపద లేదన్నాడు. ఇప్పుడు మేము సుసంపన్నమై ఉన్నాం. ఆనాడు పాండవులనే వాళ్ళు బతికున్నారంటే భయపడ్డాం, తెలియటం తప్పని. ఇప్పుడు పాండవులు ఎంత సమర్థులో చాటి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మాకు ఆపద లేదు. ఆపద లేనప్పుడు స్వస్థ ధర్మంలో ఆపద చేసి ధర్మం చేసిన వాడు పాపాత్ముడు. ఆపత్కాలంలో స్వాస్థ్య ధర్మం చేసిన వాడు పాపి. ఆపత్కాలంలో స్వాస్థ్య ధర్మం చేయకూడదు. ఆపద్ధర్మంలో దాని అడ్జస్ట్మెంట్లు వేరు. ఇప్పుడు మాకు స్వస్థ ధర్మం. ఇంకొక చిన్న మాట చెప్పాడు అసలు వాదం మీద ప్రతివాదం. ఇందాక వాడు ఏం చెప్పాడు? యోగాభ్యాసం చెయ్యి, కర్మ చెయ్యొద్దు, ఫలం కోరొద్దు, నిర్లిప్తులవై ఉండు. ఒకవేళ మీ తమ్ములేదైనా అలాంటి కక్కుర్తి పడితే వాళ్ళ కోసం చేస్తానంటావా? చేసేవాడికే పాపం చుట్టుకుంటుంది, వాళ్ళ కోసం నువ్వు చేయటం ఎందుకన్నాడు. లేదయ్యా హింసాకాండ జరుగుతుంది, సాంగ్రహణ్యేష్ట్యాయజతే. అశ్వమేధ పన్నంలో ప్రత్యేకం చెబుతుంది బ్రాహ్మణం, సాంగ్రహణేష్టి చేసిన వాడికి సర్వభూత హింసాదోషం పోతుందని. అందుకే రాజులంతా రామయ్య చేశాడు, ధర్మరాజు చేశాడు అశ్వమేధం. అశ్వమేధం చేయొచ్చు కదా అంటారు కొందరు, కానీ అడుసు దొక్కనేలా, కాలు కడగనేలా. హింస చెయ్యటం ఎందుకు? ఆ దోషం పోవటానికి అశ్వమేధాలు చెయ్యటం ఎందుకు? యోగివై చిత్త నిరోధం చేసి సర్వసంగ త్యాగివై అనంతమైన ఆనందమైన బ్రహ్మను అనుభవించమన్నాడంటే వీడు వర్ణించి చెప్పిందంతా సన్యాసాశ్రమం. అది ధర్మరాజు చెబుతున్నది గృహస్థాశ్రమం. ఇప్పుడు మీకు తేరాల్సింది ఒకటి. కలియుగం ఫేస్ చేసి చెప్పారు భారతం, లోగడ చెప్పి ఉన్నా, మీరు వినే ఉన్నారు. కలియుగంలో ఈ సందేహం వస్తుంది, సన్యాసం గొప్పదా, గృహస్థాశ్రమం గొప్పదా? ఈ కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని కలియుగం వచ్చిన 100 సంవత్సరాలకు రచించిన మహాభారతం మనకు సందేశం ఇస్తుంది. ఇక్కడంటున్నాడు మనీషిణాం సత్వవిచ్ఛేదనాయ విధీయతే సత్సువృత్తి సదైవ.
అబ్రాహ్మణ సంతితు ఏ నవైద్యా సర్వోత్సంగం సాధు మన్యేత తేభ్యః. కఠినమైన మహాభారత గ్రంథమి. మనస్సును నిగ్రహించేవారు, సర్వ విషయముల యందు నిరీహులైన వారు, కోరికలు లేనివారు, యోగులై అఖండ ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యం కలిగి ఈ లోకం పరలోకం సంపదలు భోగాలు అన్నిటి మీద వైరాగ్యం. విరాగం అంటే అనురాగం లేకపోవటం. అది ఆటోమేటిక్గా రావాలండి, పుణ్యం చేత వస్తుంది. అది రావాలని మనం ప్రయత్నించినా వచ్చినట్టు కనపడుతుంది అని రాదు. ఒక గోచి పెట్టుకొని వెళ్ళాడు ఒక ఆయన సన్యాసం. ఈ ఊళ్ళో ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుందని అడవిలోకి వెళ్ళాడు. చెట్టు కింద కూర్చున్నాడు. ఒక గోచి ఆరేశాడు, ఒక గోచి కట్టుకున్నాడు. ఒక ఎలిక తిరుగుతున్నది అక్కడ. ఈ గోచి కాస్త ఎలిక పీక్కెళ్తుందేమో అని భయం. సరే ఈ ఎలిక బాధ ఎలా తీరుతుందా అంటే ఆలోచన వచ్చింది. ఓ పిల్లి కోనంది ఇచ్చాడు. ఆ పిల్లికి పాలు కావాలి కదా, పాలు కోసం ఒక ఆవును తెచ్చుకున్నాడు. ఆవుకు మేత కావాలి. 5 ఎకరాలు పెద్ద ప్రాజెక్టు పెట్టుకొని, మోటార్లు పెట్టుకొని, చక్కగా నీళ్లు తోడుకొని వ్యవసాయం చేసి ద్రాక్ష పంట పండించి ఇప్పటికీ అట్టుకే ఉన్నాడు. సన్యాసం లేదు, కౌపీనం లేదు. కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహ. అఖండమైన వైరాగ్యం కలిగినప్పుడు ఏమీ పట్టవు. ఎలా పట్టవు? శరీరంలో నుంచి జీవాత్మ తొలిగే ముందు ఏ ఆహారము నీకు పట్టదు, ఏ విషయము నీకు పట్టదు. ఎందుకని? ఇంద్రియ ప్రవిలాపనం అయిపోతున్నాయి. ఏదీ కనపడదు, ఏదీ వినపడదు, ఏదీ ఆలోచన రాదంటే సర్దుకుంటున్నది. బ్రీఫ్ కేసులో పడుతున్నాయి అన్ని ఫైల్డ్ నీళ్లు. ఆటోమేటిక్గా ఎలా ఇంద్రియాలు పోతున్నాయో వైరాగ్యం కూడా అఖండంగా అలా రావాలి. వచ్చేదాకా నువ్వు వెయిట్ చెయ్యి. జీటీ ఎక్స్ప్రెస్ రావటం ఆలస్యమైంది, పట్టాల మీద పరిగెత్తావా, యాక్సిడెంట్ అవుతుంది. వైరాగ్యం రాకుండా వైరాగ్యం వచ్చినట్టు అభినయిస్తే లోకవంచన. వైరాగ్యం వచ్చిందనుకోని బోల్తా పడితే అది చాలా తప్పు. ఓడి దొండకాయ మీద వైరాగ్యం, ఒకరి బెండకాయ మీద వైరాగ్యం. వంకాయ అంటే ఈజీగా 3 కిలోలు లాగేస్తాడు. ఒక పార్టీలో వైరాగ్యం కాదు. కొంతమంది పెళ్లి చేసుకోరు, పెళ్ళాం మీద వైరాగ్యం. కానీ అమ్మ నాన్న అమ్మాయి చెల్లెలు అక్క పడిదత్తారు. ఏమిటి? ఏదైతే ఏమిరా అన్నారు. ఒక ఆయన అన్నాడు, ఒక కొరివి తీసుకొచ్చి ముందు అక్కడ పెట్టి ఇంకో కొరివి తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. ఏరా ఆ కొరివి ఎందుకు పనికిరాడు? అది గారెల కొరివి, ఇది కారంగా ఉంటుందని, ఇది తీయగా ఉంటుంది. స్వీట్ చేసిన కొరివి. గారెల కొరువు అయితే, మైసూర్ పాక్ కొరువు అయితే బుర్ర తగలబట్టానికి. పెళ్ళామైనా ఒకటే, తల్లైనా ఒకటే, డబ్బైనా ఒకటే, ఆస్తైనా ఒకటే, దేహమైనా ఒకటే, అందమైనా ఒకటే, ఉద్యోగమైనా అన్నీ నీకు బంధాలే. ఏదీ నీకు బంధం లేకుండా సర్వంగా సమంగా చూసుకుంటూ ప్రవర్తించే ఆ నాలెడ్జి సంపాదించు. అది క్రమంగా వస్తుంది. నువ్వు తొందరపడితే రాదు. క్రమంగానండి. ఒక్కో బూర్ల మూకుడికి 5 రోజులు చింతపండులో నానబెడితే గాని మసి తోమటానికి వీలుండదు. 60 కిలో చింతపండు తెచ్చామంటే పోతుందా? బూజు ఎప్పటి నుంచి పట్టిందో. కాబట్టి ఆ వైరాగ్య స్థితి వచ్చేదాకా సన్యాసం అనేది నిషేధం. ఆ బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన వారు, వైరాగ్యం కలవారు, విరక్తులైన వారు సత్వవిచ్ఛేదనాయ సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు? ఓం 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 అంటే ఓం అన్నా ఒకటే, కోం అన్నా ఒకటి. యాక్షం అంటే ఉంది. అక్షరం వల్ల మోక్షం వస్తే చాలా చిక్కు. ఎటులు చేస్తారు ప్రణవం అని. అది అకార ఉకార మకార ధమాత్రాత్మకంగా పుచ్చ బ్రహ్మ ప్రతిష్ఠ ఉపనిషత్తుల్లో చెబుతుంది. అది ఆనంద అనుభవ నిధిధ్యాసన శ్రవణ మనన సంప్రదాయముల చేత వాళ్ళు గమనిస్తారు, పట్టుకుంటారు. పరిపక్వ స్థితిలో వస్తుంది. అది వచ్చేదాకా సన్యాసం పుచ్చుకున్నా ఏం లాభం లేదు, పరిశ్రమ చేస్తూ ఉండమన్నారు. విద్వత్ సన్యాసం, వివిధిషా సన్యాసం 2 చెప్పారు పెద్దలు.
వైరాగ్యం కలగాలి, దానికి అధికారి కావాలి. ఇహరా క్షత్రియుడికి ముండనం లేదు, మండనమే. చిన్న ప్రశ్న, సమాధానం. దశరథ మహారాజు మరణించాడు. భరతుడు వెళ్ళాడక్కడికి, చిత్రకూటం మీదికి. నాన్నగారు పోయినారని చెప్పారు. జటామండలం తీశాడా? తీసినట్టు ఎక్కడ మన సినిమాల్లో చూడలే, ఫోటోల్లో చూడలే, ఎక్కడ రామాయణంలో రాయలే. ఎందుకని క్షత్రియులకు ముండనం లేదు. ముండనం అంటే సన్యాసం, క్షత్రియులకు లేదు. బ్రాహ్మణుడికి పుట్టినప్పటి నుంచి తీస్తూ ఉంటామే. పుట్టెంటుకల్లో తీశారు, ఉపనయనంలో తీశారు, మళ్ళీ తండ్రి పోతే తీశారు, తల్లి పోతే తీశారు, ఎవరు పోతే వాడికి తీస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు తీసినా పెరుగుతుంది కనుక భయం లేదనుకోండి, తీస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సన్యాసించే హక్కు బ్రాహ్మణుకుంది. హక్కుంది కదా అని చెబితే ఇందాక మనవి చేశా, వైరాగ్య స్థితి వచ్చినప్పుడు కానీ శోభించదు, లేకపోతే పతనమే. దేవీ భాగవతంలో చెబుతారు, మేళ మెట్టెక్కుతున్నావు, కాలు జారింది, బెణికింది. అమృతాంజనం ఏదో కొంచెం అట్లా రాస్తే 2 రోజులకు రాస్తే తగ్గిపోయింది. అదే 14వ 12వ అంతస్తు నుంచి వస్తే పైనుంచి కింద పడ్డ వాళ్ళు వస్తారుగా పేపర్లో అప్పుడప్పుడు. ఎటు వస్తారు అటే పోతారు. ఇంక ఇటు వచ్చేదే ఉంది, సంబంధం ఉంది. ఆశ్రమం తీసుకోవటం అంటే అంత కష్టం. పై మేడ మీదకి వెళ్ళాం, గోడ మీదకి ఎక్కాం, ఇంకా డబ్బు, తాపత్రయం, వాంఛలు, కోరికలు, ప్రసంగాలు, శిష్యులు పెట్టుకుంటే వాడు పై అంతస్తు నుంచి పట్టానికి సిద్ధంగా ఉన్నట్టే. కింద గృహస్థంటారు, కొంచెం కాలు వెణికితే ఈజీ మెథడ్. తప్పులు చేస్తాం మనం, తప్పులు చెయ్యాలి తప్పదేదో, సంపాదనకో పాడో మట్టో మశానో కొన్ని అబద్ధాలు ఆడతాం, కొన్ని తమాషాలు చేస్తాం. ఏదో చేస్తామంటే చెయ్యాలని కాదు, చేయక తప్పకపోతేను. మనకు చక్కగా ఎన్నైనా ఫెసిలిటీ ఉంది. ఒక స్వాముల వారు వచ్చారు, కూర్చున్నారు వాకిట్లో. గృహస్థు పాపం కాళ్ళు ఉడుకుని నీళ్ళు ఇచ్చాడు, పాద ప్రక్షాళన చేశాడు, కూర్చోండి అన్నాడు, కుర్చీ ఇచ్చాడు, మంచం ఇచ్చాడు. వాడు వెళ్ళాడు, అక్కడి నుంచి ఆరాటం. పూర్ణ మార్కెట్కి వెళ్ళాడు, పనస పుట్టు తెచ్చాడు, అక్కడికి వెళ్ళి ఇంకో కూర తెచ్చాడు, పెద్ద మార్కెట్కి వెళ్ళి ఆవకాయ మామిడికాయలు తెచ్చాడు. తిరుగుతున్నాడు, ఆమె మడిగట్టుకుంది, వంట చేస్తున్నది. ఆలు మగడు కుస్తీ పెట్టారు అయ్యగారి భిక్ష కోసం. హాట్ స్వీట్ అన్నీ పెట్టారు. చక్క ఈ సన్యాసి అనుకున్నాడు, వాడి దుప్పదగా ఈ గృహస్థాశ్రమం నాకు వదిలిపోయింది, ఇంత బాధ నాకుండేది కదా, నా పెరిప్పుడు హ్యాపీగా ఉందనుకున్నాడు. బెచ్చ అయిపోయింది. స్వాముల వారు కుర్చీ ఇచ్చారు. ఇక వాళ్ళ ఆయనకు మంచిగా వేడి నీళ్లు తోడింది, వీపు మీద బాగా చక్కగా ప్లస్ సబ్బు బాగా పెట్టి రుద్దింది, బహ్మలు తక్కి టవలు తెచ్చి అద్దింది, మంచి పన్నీరు కొట్టింది, కితరకం పెట్టింది, క్రాపు దూపింది, బట్ట కట్టింది. ఇవన్నీ చూస్తున్నాను. నా కర్మ, నన్ను పట్టించుకునేవాడు ఎవడని. కాబట్టి భోగం కోసం సన్యాసం చాలా పతన హేతువు గాని విముక్తి హేతువు కాదు. కాబట్టి వారు సన్యసిస్తారు. ఎందుకని సన్యసిస్తారు? ఒక్క పని ఉంది వారికి. ఈ బుద్ధికి చిదాత్మకు ఏకలోలీభావం ఉన్నది. పీచుతో తెచ్చిన కొబ్బరికాయ తెస్తాం, ఏం చేస్తాం? పీచు తీసేసి కొబ్బరికాయ కొడతాం. ఈ బుద్ధి యందు ఏకలోలీభావం పొందిన చిదాత్మను యోగముతో శ్రవణాదులతో పీల్చు అనే బుద్ధిని తీసేసి ఆత్మజ్ఞానం సంపాదించడానికి వారు ఏకాంతంగా సర్వవివిక్తంగా ప్రణవోచ్చారణతో అభ్యాసం చేసి సన్యాసులో బ్రహ్మానందానుభవాన్ని సంపాదిస్తారు. ఆ స్థితి రానివాడు ఉన్నాడే, సర్వకర్మలు చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే చిత్తం కరిగిపోతుంది, తృప్తుడవుతాడు. స్వామి ఇక్కడ ఎందుకయ్యా సంజయ? మా స్వామి ఉన్నారు, వాసుదేవ స్వామి. నాది నిజమా నీది నిజమా? నేను చెప్పింది నిజమా నువ్వు చెప్పిందా? నేను అధర్మమా ధర్మమా చేసేది? ఈ విషయాన్ని వివరించడానికి సర్వేశ్వరుడు, జగద్గురువు, జగదాచార్యుడు మా వాసుదేవ స్వామి వారు దీన్ని చెప్పవచ్చన్నారు.
దీంట్లో సంజయ రాయబారంలో తీర్పు వంటి సిద్ధాంత విషయం, ఇక ముందున్న ఉపనిషత్తులో చెప్పిన విశేష వివరణం శ్రీకృష్ణ భగవానుడు చెప్పబోతారు. అవినాశం సంజయ పాండవానాం ఇచ్ఛామ్యఘం భూతిభేషం ప్రియంచ తథా రాజ్యో ధృతరాష్ట్రస్య సూత సమాశంసే బహుపుత్రస్య వృద్ధిం. సంజయుడు రాయబారానికి వచ్చాడు. ఇచ్చే విషయం లేకుండా అన్ని మాటలు చెప్పి పంపించాడు ధృతరాష్ట్ర మహారాజు. ఇక తాను పండితుడు గనక తనకు తగిన మాటల్లో శాస్త్రీయమైన మాటలు చెప్పాడు. విషయముల మీద వాంఛ వదిలి, భోగాలను కోరక, ధనం మీద తాపత్రయం పెట్టక, ధనం కోసం ఇతరులను సంహరించక, శాశ్వతమైన దివ్యస్థితిని పొందటం నీకు పరమధర్మం అన్నాడు. నీబోటి వాడికి ఇలాంటి నీచమైన యుద్ధం చేయటం న్యాయమా? ఒకవేళ కౌరవులు రాజ్యం ఇవ్వకపోయినా భిక్షమెత్తుకున్నా మంచిదేనన్నాడు. ధర్మరాజు సమాధానం. ప్రతివాది క్షత్రియుడికి భిక్షమెత్తుకోవటం న్యాయమా? యుద్ధం చేసైనా శత్రువుల దగ్గర తమ భాగం తాము పొందటం న్యాయమా? నేను ధర్మమందు ప్రవర్తిస్తున్నానా, అధర్మమందు ప్రవర్తిస్తున్నానా? ఆలోచించి సంజయ తిట్టమన్నారు. జీవితాత్వయమాసన్నః యోన్నమత్తి యతస్తతః ఆకాశమివ పంకేన నస పాపేన లిప్యతే. మనుస్మృతిలో ఆపద్ధర్మం చెప్పారు. జీవితం నడవనప్పుడు తాను బ్రతకటం కోసం ఏ పని చేసైనా సంపాదించిన అన్నం తినాలి. ఏ పని చేసైనా అంటే పాపం రాదా అని. ఆకాశం మీద బురద కొడితే బురద ఎలా ఆకాశానికి అంటదో, ఆపత్కాలంలో చేసే అధర్మం ఎప్పుడు అధర్మం కాదన్నాడు. దానికి చాలా దృష్టాంతాలు ఇచ్చారు మనువు తన ధర్మశాస్త్రంలో. నిన్న మనవి చేశా ఆపద్ధర్మం మీద, ఇవాళ అనుకుంటున్నాం. అజీకర్త సుతం హంతుం ఉపాసర్పద్ బుభుక్షిత నచ అలిప్యత పాపేన క్షుత్ ప్రతీకారమాచరన్. అజీకర్తుడనేవాడు ఆకలితో ఏమీ తోచక, ఏమీ దొరకగా కుమారుణ్ణే చంపడానికి సిద్ధమైనాడు. అంతకంటే వాడికి ఏమీ దొరకలే. అంటేమిటి? ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆపద్ధర్మంగా అజీకర్తుడికి పాపం అంటలేదు. స్వమాంసమిచ్చన్న ఆర్తోయం అత్తుం ధర్మాధర్మ విచక్షణ ప్రాణానాం పరిరక్షార్థం వామదేవ నలిప్యతే. అర్ధవాదములు చూపించాడు మను. వామదేవుడనే మహర్షి ఏమీ దొరకలేదు, ఏమీ దొరక్కపోతే చచ్చేస్తున్నాడు. ప్రాణం నిలుపుకోవటం అన్నిటికంటే ముఖ్యం. అందుకని కుక్క మాంసం తినటానికి సిద్ధమైనట్టు. ఏదో పడేస్తే అన్నగత ప్రాణం అత్తి ఇతి అన్నం. ఇష్టపడ్డాడంటే తినలే, ఈ లోపలంతా మారింది. అలాగే భరద్వాజ క్షుధార్తస్తు సపుత్ర విజనే వనే బహ్వీర్గా ప్రతిజగ్రాహ. ఏ దానము పుచ్చుకోరని కూర్చున్నాడు భరద్వాజ మహర్షి. మహాతపోనిష్ఠుడు. కానీ చాలా ఇబ్బంది కలిగింది. పుత్రుడితో భోజనం దొరకలేదు. ఏం చేస్తాడప్పుడు? గోదాన ప్రతిగ్రహానికి పూనుకున్నాడు. ఏదో కుటుంబం నడవాలి. అకృత్యానాం శతం కృత్వా కుటుంబ భరణం వ్రజేత్.
దానివల్ల ఏదైనా పాపం వస్తుంది, దానికి కొంచెం ప్రాయశ్చిత్తంతో పోతుంది. పాపం లేని కర్మ లోకంలో లేదు. కూష్మాండ హోమాలు చేస్తారు సుల్లిని ఈ పాతములన్నీ పోవటానికి. ఎందుకని? కట్టెలు ముట్టిస్తే ఎన్ని పురుగులు చచ్చినవో, బియ్యం ఉడకేస్తే ఎన్ని క్రిములు నశించినవో, మంట పెడితే మంట తగిలి ఎన్ని జీవకోట్లు మరణించినవో నీ డైరీలో రాలేదు కానీ ఇన్ని పాపాలేగా. మరి ఇట్టి పాపాలు చేయకపోతే బతకడం ఎట్లా? అందుకని ఈ పాప ప్రశమనానికి యత్కించిత్ ప్రాయశ్చిత్తం మామూలుగా చేసుకుంటే చాలన్నారు. అలాగే శాంతి పర్వ ఆపద్ధర్మంలో చెప్పిందే మనుస్మృతి చెప్పాడు. క్షుధార్త అత్తుమభ్యాగాద్ విశ్వామిత్ర స్వజాఘినీం చాండాలహస్తాదాదాయ ధర్మాధర్మ విచక్షణ. చండాల వాటికలోకి వెళ్లి దొంగతనం చేసైనా తీసుకుందామంటే, మహానుభావుడు నువ్వొచ్చావు, దొంగతనం ఎందుకయ్యా, నేనే ఇస్తున్నా అని వాడి చేతి మీదుగా ఇచ్చాడు. ఏమిటది? కుక్క యొక్క పిక్క మాంసం. ఆ ఎముకకు పట్టుకున్న మాంసం తినటానికి ఇచ్చాడు. ఆపద్ధర్మంలో ప్రాణమును నిలుపుకోవటమే ముఖ్యం. ఆపద్ధర్మం అంటే ఏమిటి? నీ ధర్మంగా నువ్వు ప్రవర్తిస్తే బతకటానికి వీల్లేని స్థితి వస్తే అది ఆపద్ధర్మం. సంజయ, భైక్ష్యం ఎత్తొచ్చున్నావు. ఎత్తాం ఒకప్పుడు ఏకచక్రపురంలో క్షత్రియులమై కూడా. అది ఆపద్ధర్మం. ఈనాడు మాకు ఆపద లేదు. ఆపద లేక స్వస్థుడుగా ఉన్నప్పుడు ఆపద్ధర్మం చేయటం చాలా తప్పు. ఇక ఈ మాటలన్నీ ఎందుకు? సర్వేశ్వరుడు ఆచార్యుడు జగద్గురు ఉన్నారు కదా శ్రీకృష్ణ స్వామి వారిక్కడ. ఆయన ముందే వచ్చింది ఈ వాదం. వారు చెప్పవచ్చు, నేను ధర్మ ప్రవర్తనలో ఉన్నానా, నేననుకున్నది అధర్మమా, వారు ఎలా చెబితే అలాగే నడుస్తానన్నాడు. అప్పుడు శ్రీ భగవాను వాచ వాసుదేవ స్వామి వారు మాట్లాడుతున్నారు. పాండు తనూజ కోటికి శుభం బెడగోరుదు, ఎప్పుడు అంబికేయుండును పుత్ర పౌత్ర మహిమోజ్వలుడు. అకట చేటు మేలయంచుండుదు, అట్లుగాన తెలివంది అతండిట వీరిదేర్పగా నిండు మనంబుతో పనిచ నిన్నని దీనికి ప్రీతి చెందేదన్. నేనెప్పుడూ పాండవుల యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటాను. అలాగే కాదు, 9 కుమారులు కలిగి అఖండ వైభవంతో విలసిల్లుతున్న ధృతరాష్ట్ర మహారాజు గారి క్షేమము కోరుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం చేటు పొందటం మేలా? ఇప్పుడు తెలివి కలిగి ఆ ధృతరాష్ట్ర మహారాజు ఇక్కడ వీరి యోగక్షేమాలు తెలుసుకోవటానికి తొందరపడి నిన్ను పంపించాడని విని సంతోషించామన్నారు. సంజయ, సుదుష్కరస్తత్ర శమోహి నూనం ప్రదర్శిత సంజయ పాండవేనా. మీ ప్రసంగం అంతా వింటే ఈ శాంతి కుదరటం చాలా కష్టం అని అనిపిస్తున్నది. ఎందుకని? యస్మిన్ క్రుద్ధో ధృతరాష్ట్ర సపుత్ర కస్మాదేశం కలహగా నాభమూర్ఛేదు. ఏ రాజ్యం పాండవులకు ఇవ్వవలసి ఉన్నదో ఆ రాజ్యం మొత్తం తానే కొడుకులతో ఆపోషణ పడదామని గట్టి కోరికతో మీ మహారాజు ఉన్నాడంటే ఇక శాంతి ఎలా కలుగుతుందిరా? రాజ్యం పాండవులకు ఇస్తే గాని శాంతి లేదు. ఈయన మాటల్లో తేలింది.
నీ మాటల్లో ఇంతవరకు ఇస్తానన్నది ఒక్క మాట కూడా లేదు. ఇస్తే శాంతి అంటున్నాడు ఈయన, ఇవ్వటం అవతల పెట్టి శాంతి ఉంటున్నావు నువ్వు. ఎలా కుదురుతుంది అబ్బాయి? అధో కస్మాత్ సంజయ పాండవస్య ఉత్సాహినః పూరయతః స్వకర్మ యథాచాతమావసత కుటుంబే పురాకస్మాత్ సాధు విలోపమాత్త. సంజయ, నత్వము ధర్మం విచరము సంజయ ఇహ మత్తశ్చ జానాసి యుధిష్ఠిరాచ. ఇన్నొక్క మాట అడుగుతా చెప్పమన్నారు. సర్వధర్మస్వరూపుడైన ధర్మరాజు చరిత్రలో గాని నా ప్రవర్తనలో కాని ఏదైనా ధర్మలోపం ఉన్నట్టు నువ్వు కనపడ్డదా అన్నారు. ముందు ఆ మాట చెప్పు నాకు. సంజయ, శాస్త్ర ప్రకారమైన నిర్ణయంలో గృహస్థై క్షత్రియుడై స్వధర్మానికి ఏమీ తొలగకుండా కక్కుర్తి పడకుండా ప్రశాంతంగా గడుపుతున్న ధర్మరాజు చరిత్రలో లోపం ఎవడు చెప్పగలడ్రా అన్నారు. ఈ చంపా వాయిచ్చినట్టే సంజయుడికి. ఎంత పండితుడైతే ఇందాకడ నీ ముచ్చడంతా చూస్తే వైరాగ్యం, సన్యాసం, త్యాగం చాలా గొప్పదని మంచిగా చెప్పావు. అసలు ఈ వాదములు వేదమందే ఉన్నాయి. కర్మడా ఆహు సిద్ధిమేకే పరత్ర హిత్వా కర్మ విద్యయా సిద్ధిమేకే. కర్మానుష్ఠానం చేత కర్మ వల్ల పరలోకం ఉందన్నారు, బ్రహ్మలోక ప్రాప్తి. కర్మల చేత సమస్వభావుడై ఫలాభిసంధి లేక నిష్కామ కర్మానుష్ఠానం భగవత్ప్రీతిగా స్వధర్మంగా చేసిన వాడికి క్రమముక్తి రూప బ్రహ్మలోక ప్రాప్తి. అక్కరలే ఇక్కడనే జ్ఞానం కలిగి విదేహ కైవల్యం కూడా జనకాదులకు. కర్మ చేస్తూనే ఉన్నారు, వారి పరివారు చేస్తూనే ఉన్నారు, మోక్షానికి ఏం అభ్యంతరం లేదు అని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు సర్వకర్మ సన్యాసం చేసి త్యాగం చేసి సన్యాసం తీసుకుంటే మోక్షమన్నారు కొందరు. నేనంటున్నాను జ్ఞానమా కర్మ అని. నా అభుంజాన భక్ష్యభోజ్యస్య తృప్యేతు విద్వానపి ఇక విచిత్రం బ్రాహ్మణానాం. మైసూర్ పాక్ ఉంది, దాంట్లో ఏమేం కలుస్తుందో మనకు తెలుసు. పంచదార, శనగపిండి, నెయ్యి, ఇన్ని పాళ్ళు, ఇదింత, ఇంత కొలత, ఇంత వేసి కలపాలా, అట్లా ఇట్లా చెబుతారు. కొంతమంది ఇట్లా చెబుతూ ఉంటే చూసి చేస్తే మనం తినక్కర్లే, ఒకరికి పెట్టక్కర్లే. పుస్తకాలు చూసి వంట చేస్తే ఆ వంట ఏం పేదా అవుతుంది? ఏదో వేస్తూ ఉంటారు, చేత్తో తీసేదో పారేస్తుంటారు, ఉడుకుతూ ఉంటుంది, కమ్మగా తింటాం. ఇవాళ ఎంత బాగుంది ఈ పప్పు అంటూ. ఈ కొలతలు అంశులు పెట్టుకో చేస్తే ఇక ఒత్తిదే. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇన్ని అంశులు, ఇన్ని గ్రాములు ఇది, ఇన్ని మిల్లీగ్రాములు ఇది, ఇన్ని గ్రాములు ఇది అని కొలిచే జ్ఞానం తృప్తిస్తుందా? చక్కగా తయారు చేసినది తింటే తృప్తి కలుగుతుందా? నువ్వు చెప్పు. తింటేనేగా తృప్తి కలిగేది, తినంది తృప్తి ఎలా? దప్పిక అయింది, నీళ్లు తాగితే తృప్తి అవుతుంది. ఒక ఆయన అడిగాడు, ఎండాకాలం పాపం దప్పిక అయింది, వచ్చాడు. అంటే కొంచెం మంచినీళ్ళ ఏ తీగా ఉండేవేనా, తాగేవేనా, ఎన్నో చెప్పి ఇక్కడెక్కడ ఉందన్నాడు. వాడికి ఒళ్ళు మండింది.
అదేమిటయా అన్నాడు. అదేమిటి, నీళ్లు బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, నేను బ్రహ్మ, బిందె బ్రహ్మ, ఇంకా ఇచ్చేదేమిటి పుచ్చుకునేదేమిటన్నాడు. ఆనందంగా జ్ఞానంతో తృప్తి పొందమని. అక్కడే ఎదురుగా వెండి బిందెలో నీళ్లు పెట్టున్నాయి. లోపలికి వెళ్ళి అమాంతం ఆ బిందె నీళ్లు తాగి వాడు పట్టుకెళ్తున్నాడు. ఏమిటా అన్నాడు. నువ్వేమిటి, నేనేమిటి, బిందె ఏమిటి, నీళ్ళేమిటి, సర్వం బ్రహ్మ కదా. భావాద్వైతం కావాలి గాని క్రియాద్వైతం పనికిరాదు. కర్మ చేస్తేనే తృప్తి కలుగుతున్నది ఎవడికి. ఇదే కాదు, విద్యలున్నాయి. 50 విద్యా సాధయంతి ఇహ కర్మ తాసాం ఫలం విద్యతే నేతరాసాం. ఇదివరకే మనవి చేసున్నా కలియుగాన్ని బాగా అభిముఖం చేసి వ్రాసిన గ్రంథమే మహాభారతం. సన్యాసాన్ని చెప్పలేదు మహాభారతం. కర్మనే బలపరిచింది. సన్యాసం అంటే కర్మ నెగగొట్టడం. అలా కాదు, కర్మ ఎప్పుడూ నిన్ను వదలాలి గాని నువ్వు కర్మను వదలకూడదు. నిన్ను కర్మ ఎప్పుడు వదులుతుంది? నీకు దేహభావం లేక, ఈ పని ఈ టైములో ఈ పని చెయ్యాలా అనే భావం లేకపోయినప్పుడు నిన్ను కర్మ ఎట్టుకో వదిలిపోతుంది. నీవు అన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇదొక్కటే ఏకనామం పెడదాం అనుకుంటే వంచన. జాతు తిష్టచ్చ కర్మకృతు. అందుకనే గీతాశాస్త్రం 6 అధ్యాయాలు కర్మయోగం చెప్పారు. అసలు గంగాధర తిలక్ మహాశయుడు గీతాభాష్యం మీద వ్యాఖ్యానం రాస్తూ గీతంతా చెప్పింది కర్మే అన్నాడు. లేకపోతే ఇంత గీతోపదేశమైన తరువాత కూడా అర్జునుడి చేత చేయించింది యుద్ధమా లేకపోతే బ్రహ్మజ్ఞాన సమాధ? యుద్ధమేగా. యుద్ధం చెయ్యటానికి వివేకంగా ఆత్మస్వరూప వివరణ కలిగి చెయ్యరా అన్నాడు. అంతే. చేసేది నువ్వు కాదని, ధర్మం ప్రవర్తించాలని, ఇది పరమేశ్వరుడి విలాసమని, ఇది నిర్ణయమని, ఇందులో వచ్చే హాని వృద్ధులు మనకు కాదని, అసలు హాని పొందేది ఆత్మ కాదని, ఎంత స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ సాంఖ్యయోగం 2వ అధ్యాయంలోనే చెప్పినా, 2వ అధ్యాయంలో అంత జ్ఞానం చెప్పాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో కురు కర్మైవ కౌంతేయ కర్మజ్యాయోహ్య కర్మణః. కర్మే చై ఏవా నిశ్చయార్థే. కర్మ అకర్మ కంటే చాలా గొప్పదిరా అన్నాడు. అందుకనే మహానుభావులు కూడా కర్మ చేస్తూ ఉంటారు. జగద్గురువులు కూడా అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, స్నానం చేస్తారు, జపం చేస్తారు. అంటే మనలాగాని కాదు, వారిని చూసి మనమంతా చెయ్యాలి. గొప్పవారు చేయకపోతే మనకు కూడా కొంచెం తేడా వస్తుంది. ఒకప్పుడు అప్పయ్య దీక్షితుల వారు మహాపండితులు గంగలో స్నానం చేస్తున్నారు. అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు ఆయనకు తెలియకుండా గోచి ఊడిపోయింది. అప్పయ్య దీక్షితుల వారు అంటే పండితులందరికీ మహా గొప్ప ప్రమాణం. ఈ పండితులంతా చూచారు. అసలు అర్ఘ్యప్రదానంలో గోచి విప్పుకోనే చెయ్యాలి కాబోలనుకున్నారు. ఇన్నాళ్ళ నుంచి మనకు తెలుస్తావలేదు. వెంటనే ఉన్న గోచీలన్నీ పీక్కొని వీళ్లు మొదలుపెట్టారు అర్ఘ్యప్రదానం. అంటారు ఒక ఐతిహ్యం. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః. గీత. స యత్ప్రమాణం కురుతే లోకస్తమనువర్తతే. అందుకని నేను కూడా కర్మ చేస్తూ ఉంటానన్నారు గీతాచార్యుడు. కనుక కర్మ లోకానికి చాలా అవసరం. కర్మ చెయ్యకుండా ఉండే అవకాశం ఎవరికీ లేదు. జ్ఞానైనా కర్మ చెయ్యొచ్చు. ఎట్లా చెయ్యొచ్చు? కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః. కర్మ యందు అకర్మ. కర్మ అంటే నువ్వు చేస్తున్న పని, దేహేంద్రియాదులతో చేస్తున్నావు. అకర్మ పశ్యేత్ ఏమి అంటని సచ్చిదానంద ఆత్మస్వరూపం నేను అనే కుదురుంచుకొని చేస్తూ ఉండు. కర్మ చాలా అవసరం. కలియుగంలో ప్రతివారు తమ డ్యూటీ, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నిర్లిప్తంగా చెయ్యి. హెచ్చు తగ్గులు నీకేం లేదు. ఎలా? ఒక కంపెనీ మేనేజర్ ఉన్నాడు. చెప్పిన పని ఆయన చెప్పినట్టు ఆయన విధానం ప్రకారం చేశాం. ఒకప్పుడు లాభం వస్తుంది, ఒకప్పుడు నష్టం వస్తుంది. నీకేం పట్టింది? ఈశ్వరుడు నీకు నియమించాడు కంపెనీ ప్రొపరేటర్.
ఆయన నీకు ధర్మం న్యాయం ఇచ్చాడు, కర్మ చెప్పాడు, ఆ కర్మ నువ్వు చెయ్యి. మంచి చెడ్డలు ఏం లేవు, నువ్వు ఆయన చెప్పింది చెయ్యటమే. అందుకనే పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. ఈశ్వరుడికి ప్రీతి ఏమిటి? ఆయన ఆజ్ఞ పరిపాలించడమే ప్రీతి. ఆయనకేం ఇందులో లాభనష్టాలు లేవు, సర్వసముడు పరమాత్మ. కనుక ఏ విద్యలైతే ఉన్నవో అవి చాలా గొప్పవన్నారు. కొంతమంది అన్నారు జ్ఞానమే గొప్పదన్నారు. పరమాత్మ చెబుతున్నారు ఇక్కడ సిద్ధాంత వాక్యం, జడ్జిమెంట్, తీర్పిది. ఛాందోగ్య ఉపనిషత్తు తీసుకొని తథాహి సర్వాణి హవా భూతాని ప్రాణమేవాభిసంవిశంతి ప్రాణముజ్జిహీతే సైషా దేవత ప్రస్తావమన్వాయత్తే. తథాహి సర్వాణి వా హివాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి ప్రాణం అభ్యుజ్జిహతే సైషా దేవత ప్రస్తావమన్వాయత్త. ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పింది. ఏ విద్యలైతే ఉన్నవో జగత్కారణమైనటువంటి ప్రాణాక్షమైన పరమాత్మకు ప్రస్తావ సాధ కర్మ సాధకత్వం చూపించింది. ఒక కర్మను సాధించిన విద్యే విద్య కాని కర్మను సాధించలేని విద్య విద్య కాదన్నారు. కాబట్టి కర్మను సాధించిన విద్యే ఛాందోగ్యాది ఉపనిషత్తులు చెప్పినాయి, సర్వ సిద్ధాంతాలు ఒప్పుకున్నాయి. గీతాశాస్త్ర ఆచార్యుడు చెబుతున్నారు ఇక్కడ శ్రీకృష్ణస్వామి వారు. అందుకని దీనిలో భావం ఏమిటంటే, గృహస్థున్నాడు, బ్రహ్మజ్ఞానం కలగలేదు, కానీ పుణ్యం చేశాడు, నెక్స్ట్ జన్మలో ప్రమోషన్. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. మహానుభావుల వంశంలో పుడతాడు, పుట్టగానే జ్ఞానంతో. వెనకటి కోర్సు ఉంది చూశారు, ఎక్కడికి పోదు, ఎప్పుడు ఆపినా మళ్ళీ ఎప్పుడు మొదలు పెడితే అక్కడి నుంచి కంటిన్యూషన్. అలాగే నువ్వు యోగం, తపస్సు, ధ్యానం, కర్మ ఏ పని చేయి. అయ్యో మధ్యలో అయిపోయిందండి పూర్తి చేయలేకపోయినా నష్టమే ఉందిరా, మళ్ళీ నెక్స్ట్ బర్త్ లేదు, అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ వెనకడి వన్నీ చదవక్కర్లే. తప్పు చేశారు గృహస్థు, ఏ రోజు పాపం ఆ రోజు పోగొట్టుకోవచ్చు, చాలా తేలిక. యద్రాత్ర్యా కురుతే పాపం తద్రాత్ర్యా ప్రతిముచ్యతే. యదన్నా కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. పగలు చేసింది రాత్రికి క్లోజ్, రాత్రి చేసిన పాపం పగలు క్లోజ్. తెలిసినా తెలియకపోయినా చేసే పాపాలన్నీ పోతాయి. పైగా నీవు పోషించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సంపాదించే పుణ్యంలో 50% నీకొస్తుంది. అన్నధాతుస్తదర్థంచ. మంచి తపస్సు చేసుకునేవాడికి మనం భోజనం పెట్టాం, వాడు చేసిన ఆ రోజు చేసిన తపస్సులో 50% మంది. అందుకనే దుర్మార్గ పనులు చేసేవాడికి ఇవ్వకూడదు, అందుట్లో కూడా పర్సంటేజ్ వస్తుంది మళ్ళీ కర్మ. సత్పాత్రమని ఎందుకన్నారు? మనం ఇచ్చిన డబ్బుతో వాడేదో దుర్వ్యసనం పనిచేశాడనుకోండి, ఎంతో అంతో మనకు కూడా వాటా తప్పదు. అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ అప్రతిపాదనం ఉభౌ నరకహేతు అన్నారు. సత్పాత్రమందు ఇవ్వలేకపోవటం, అయోగ్యుడికి ఇవ్వటం రెండూ నరకానికి ప్రాపకములవుతాయి. కనుక బ్రహ్మచారి వచ్చాడు, అమ్మా భవతీ భిక్షాం దేహి. ఇంత కబళం వేశాం. ఆ అన్నంతో వాడు వేదాధ్యయనం చేశాడు, పుణ్యం చేశాడు, తపస్సు చేశాడు, భజన చేశాడు. నీకు 50% వస్తుంది. నువ్వు ఒక్కడివే కూర్చో సంపాదిస్తే ఎంత సంపాదిస్తావు? అదే చూడండి, మాగాణి, మెట్ట, 4 బంగాళాల ఇళ్ళ అద్దెలు, ఒక కంపెనీ, వ్యాపారం, బ్యాంకులో డిపాజిట్, ఇంకా ఏదో అన్న 5-6 రకాల ఇన్కమ్ ఉంటే ఒక ఏడు ఒక దాంట్లో తగ్గినా ఇంకో దాంట్లో పెరిగినా అటో ఇటో బ్రాటో అని చక్కగా సర్దుకుంటాం. గృహస్థాశ్రమం అట్లాంటి.
నువ్వు ఎందరినో పోషించవచ్చు. ఎందరు చేసే పుణ్యాన్నో నువ్వు ఎంకరేజ్మెంట్ ఇవ్వబట్టేగా. గృహస్థత్వం ఏమిటన్నారు? శరీరానికి వెన్నెముక ఎటువంటిదో గృహస్థాశ్రమం అటువంటిది. వెన్నెముకకు ఆధారం చేసుకొని బాడీ అంతా నడుస్తుంది, నరాలన్నీ నాడులన్నీ ప్రవర్తిస్తాయి. అలాగే ఒక్క గృహస్థాశ్రమం తనను రక్షించుకుంటాడు, తల్లిదండ్రుల్ని సేవిస్తాడు, పోషిస్తాడు, స్నేహితుల్ని ఆదరిస్తాడు, అతిథి అభ్యాగతుల్ని రక్షిస్తాడు, దేవతల్ని పూజిస్తాడు, యాగాలు చేయిస్తాడు, అనేక సత్కార్యాలు జరుపుతాడు, సత్పురుషుల్ని పోషిస్తాడు. భైక్షంతో జీవించే మధుకరం ఎత్తుకునే వాళ్ళు, బజార్లో అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి ఇంతో అంతో వదులుతూ ఎన్ని రకాల పుణ్యము యొక్క వైభవాన్నో సంపాదిస్తాడు. యతీశ్వరుడు తన పోషణ తాను చేసుకోలేడు, ఇతరుల మీద ఆధారపడతాడు. అది కేవల అఖండ ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యం కలిగినప్పుడు సమలోష్టాశ్మకాంచన, మట్టి బిడ్డ బిస్కెట్ బంగారం బిళ్ళ రెండూ సమంగా కనపడ్డప్పుడు, సర్వ స్త్రీ స్వరూపం మాతృభావంగా గోచరించినప్పుడు, ఏమాత్రం నీకు స్వప్నంలో కూడా ఇతర భావం అనేది జగత్తులో కలగనప్పుడే ఆ వైరాగ్య నిష్ఠలో. అందుకే అఖండ తీవ్ర వైరాగ్య నిష్ఠులకు కాని కలియుగంలో సన్యాసాధికారం లేదన్నారు. యదహరేవ విరజేత్, వైరాగ్యం కలగటానికి సన్యాసం తీసుకోబోకు. వైరాగ్యం కలగాలని సన్యాసం తీసుకుంటే వ్యాపారం చేయటానికి బుద్ధి పుడుతుంది. వైరాగ్యం అఖండంగా కలిగిన తర్వాత తృణప్రాయంగా జగత్తును చూసినప్పుడు నువ్వు సన్యసించినా సన్యసించవచ్చు, లేకపోతే సన్యాసం తీసుకోంది మోక్షం రాదు అని ఎక్కడా లేదు. నువ్వు సన్యాసి వలనే ఉండవచ్చు అసంగంగా. కాబట్టి గృహస్థే పరమ కల్పతరు అన్నారు స్వామివారు. ఉపనిషత్ ప్రమాణం చూపించి గృహస్థు కంటే యోగ్యమైన ఆశ్రమం మరొకట్లేదన్నాడు. గృహస్థుకు చెప్పారు, నాయనా అసలే నీళ్లు పవిత్రం రా, వేన్నీళ్లు పెట్టుకో స్నానం చేస్తే గృహస్థుకి ఇంకా పవిత్రత అన్నారు. వారానికి ఒకసారి తప్పకుండా అభ్యంగనం చేసుకోమన్నారు. సువాసన ద్రవ్యాలు వాడమన్నారు. భోజనానంతరం తాంబూలం శ్రేష్టమన్నారు. చూడండి, ఏవేవి సన్యాసంలో నిషిద్ధంగా ఉన్నవో అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి గృహస్థాశ్రమంలో. ఇన్ని సౌకర్యాలు ఎందుకు ఇచ్చారన్నాడు. వీడు లేకపోతే లోకం లేదు గనక సర్వలోకాన్ని పోషించి భరించాల్సిన బాధ్యత గృహస్థు మీద ఉన్నది గనక సర్వాశ్రమ పరిపోషకత్వాత్ గృహస్థస్య శ్రేష్ఠ్యం. ఆశ్రమాలన్నిటినీ ఇద్దరున్నారండి. యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వా అన్న స్వామినా ఉభౌ. యతి బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే పెళ్లి కాని బ్రహ్మచారి కాదు, వేదాధ్యయనం చేసే బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి యతీశ్వరుడు ఎవరింట్లో ఏం వండుకున్నా అమ్మా భిక్ష అంటే అడిగి తినే హక్కు ఉందిట వాడికి. యతికి అంతే. యతి వచ్చాడు, భిక్ష చేయటానికి వెనకాడకూడదు. ఒక మహాభక్తురాలు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి మహారాజుగా శ్రీ దత్తాత్రేయ మూర్తి కలియుగంలో 3వ అవతారం. 1 దత్తాత్రేయ, 2 శ్రీపాద శ్రీవల్లభ పిఠాపురంలో అవతరించారు. శ్రీపాద వారంతా వారింటి పేరే. నరసింహ సరస్వతీ స్వామి మహారాజ్ నరహరి శర్మ అని కరంజాలో మహారాష్ట్రలో అవతరించారు. వారు సన్యసించారు శంకర సంప్రదాయంలో. వారు కానగాపురం దగ్గరికి వచ్చారు. ఒక ఇంటికి వచ్చారు భిక్షకి. పాపం ఆ ఇల్లు దరిద్ర బ్రాహ్మణుడు. ఏమి లేదు పాపం. ఒక్క గేదె ఉంది వాకిట్లో. ఆ గేదెతో జీవనం చేస్తున్నారు వాళ్ళెలా. ఆ గేదె మీద నీళ్ల బిందెలు అటూ ఇటూ పెట్టి ఏటి నుంచి నీళ్లు తోడి దాంతో తీసుకోవచ్చి తలా 4 బిందెలు నీళ్లు పోస్తే 2 పైసలు ఇస్తే దాంతో బతకాలి.
ఆయనకు ఆ రోజు గిరాకీ ఏం దొరకలేదు, ఇంట్లో లేడు, యజమాని ఎటో వెళ్ళాడు. స్వామివారు వచ్చారు. స్వామి కొంచెం ఆగండి, మా వారు వస్తారని. యతిని ఆగమని అనకూడదు. యతి వస్తే ఆగమంటావేమిటి, ఏముంటే అదే పెట్టమన్నారు. ఏముంది ఇక్కడ, అదిగో ఆ గేదె కనపడుతున్నది కదా, పాలు పితికి ఇవ్వమన్నారు. అది గొడ్రాలు, దానికి దూడ లేదు, మేడ లేదు, పాలే ఇవ్వదు. కాదమ్మా, అబద్ధం ఆడతావే, ఈ తీసుకో. అపార గురు కటాక్షం కలిగింది శ్రీ గురు దత్తాత్రేయ మూర్తి అనుగ్రహం. పిండులు నా మాట వినమన్నారు. తీసుకెళ్లి పిండితే 2 సేర్ల పాలు వచ్చినాయి. ఆ పాలు కాచి తాగేస్తామని తాగారు. ఇది మొదలు నీకు అఖండమైన దివ్యైశ్వర్యం కలుగుతుందన్నారు. మహాశ్రీమంతులైనారు వారు. కుంటివాడి మీద గంగ వలె భగవత్ కటాక్షం ఎటువైపు తిరుగుతుందో తెలియదు. యతిని ఆపకూడదు ఎవడు, వస్తే భిక్ష ఇవ్వాలి. బ్రహ్మచారికి అంతే. అయ్యా మా ఇద్దరు ఆలు మొగుళ్ళకే వండుకున్నాం ఇవాళ అంటే, ఆ ఉన్నది పెట్టేసాయి, ఓపికంటే మళ్ళీ వండుకో, లేకపోతే రేపు వండుకో తినండి మీ ఇద్దరు. కానీ హక్కు వాళ్ళిద్దరిది. అటువంటి యతులను పోషించవచ్చు, బ్రహ్మచారులను సేవించవచ్చు, తపస్సులను పోషించవచ్చు, ధన ద్రవ్య భోజన వస్త్ర పానీయ దానముల చేత సర్వభూతములను రక్షించవచ్చు. గృహస్థు ఒక్కడే పోషకుడు, సర్వాశ్రమములను పోషించేవాడు గృహస్థు. అలాగే సమస్తమైన ప్రజలను రక్షించేవాడు రాజు. ధర్మం వ్యాధుణ్ణి అడిగాడు, ఇంత ధర్మము ఇంత జ్ఞానం నీకెలా కలిగిందన్నాడు ఒక బ్రాహ్మణుడు కౌశికుడు అరణ్య పర్వంలో. దీన్ని పరిపాలిస్తున్నవాడెవరనుకున్నావు? ఇది విదేహ నగరం. ఈ విదేహ నగరం అంటే బీహార్. దీన్ని పరిపాలిస్తున్నవాడు జనక మహారాజు. ఇక్కడ ధర్మ ప్రవర్తన లేనివాడు ఒక్కడుండడన్నాడు. అందుకే రాజా రాష్ట్రకృతం పాపం, రాష్ట్రంలో జరిగిన పాపమంతా రాజు నెత్తిన పడుతుంది. ప్రభుత్వం చాలా సుఖమైనది, మేము వస్తే బాగుండు, ఆ కుర్చీ మాకుంటే బాగుండు, ఈ కుర్చీ ఎప్పుడు దక్కుతుందా, ఏమి తికమక 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 ఉడిగిపోతూ ఉంటుందో సాంబారులో ములక్కాడల్లాగా ఇవాళ రేపు జగత్తు యొక్క స్వభావం. అందులో కూర్చుంటే ఎన్ని బాధలున్నవో కొంచెం ఆలోచించక ప్రవర్తించడం. బాగా ఆలోచించండి. రాజు ధార్మికుడవుతాడు, ప్రజలంతా ధార్మికులవుతారు. సర్వవర్ణ ఆశ్రమ ప్రజా సంతోషాలను రక్షించే పాలకుడు గనక బ్రాహ్మణు క్షత్రియ వైశ్య శూద్రుల్లో రాజుకొచ్చే ఫలం ఇన్నిటి మీద ట్యాక్సులు వస్తాయి. సహస్ర గాయత్రి చేస్తే 250 గాయత్రి రాజుగారికి వెళ్ళిపోతుంది. మనం పాడు పని చేస్తే 250% వెళ్ళిపోతుంది. ఏదైనా ఉంటే ప్రజలను ధర్మమందు ప్రవర్తించడం రాజు గనక క్షత్రియ ధర్మం గొప్పదా, నువ్వు చెప్పిన బ్రాహ్మణ ధర్మం గొప్పదా సంజయ? ఇప్పుడు ఆలోచించు. క్షత్రియుడు గృహస్థు ధర్మరాజు, ప్రజాపాలకుడు ఆశ్రమ పోషకుడు. సేయం సోయం విధిర్విహిత కర్మణైవ సంవర్తతే సంజయ తత్ర కర్మ. యః అన్యత్ కర్మణ సాధుమన్యే మోఘం తస్య ఆలపితం దుర్బలస్య. వైరాగ్యం గొప్పది, కర్మ వదిలేయండి, మహాజ్ఞానం గొప్పది అని మాట్లాడతారే చిత్ర చిత్రంగా, వాళ్ళదంతా దొట్టి వ్యర్థమైన అరుపులన్నారు స్వామి, ప్రయోజన రహితం అన్నారు. చూడు, సూర్యుడున్నాడు, కర్మ చేస్తున్నాడా, చెయ్యటం లేదా? మాస అర్ధమాసాను అథ నక్షత్రయోగాను అతంద్రిత చంద్రమాశ్చ అభ్యుపైతి. రేపు ఉగాది రాబోతుందనుకుంటావు. ఎందువల్ల? చంద్రుడి సంచారంలో చిత్రా నక్షత్రానికి పూర్ణిమ ప్రవేశించబోతే దాన్ని చైత్రమాసం, దానికి మొదటి రోజు ఉగాది అంటారు.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్య దగ్గరికి వస్తే వచ్చే దీపావళి అంటారు. ఈ విభాగాన్ని చేస్తున్న వారెవరు? సూర్యుడు, చంద్రుడు. మీరు ఏమానం పెట్టి కొలిచినా డేట్లనండి, తిథులనండి, నక్షత్రాలనండి ఈ సూర్యోదయ సూర్యాస్తమయ చంద్రోదయ చంద్రాస్తమయనముల చేత కదా. మరి డ్యూటీ కర్మ చేస్తున్నాడా? సూర్యుడు చెయ్యటం లేదా? అతంత్రిత భారమిమంబగంతి సంతర్పయంత్యః సర్వభూతాని నద్యః. గంగా, కృష్ణ, యమున, గోదావరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, కావేరి మహానదులు ప్రవర్తిస్తున్నాయి. మీరు ఆ నీళ్లు మాకు కావాలి, ఈ నీళ్లు మాకు, మీరెన్ని పోట్లాడుకున్నా ఆ తల్లి ప్రవహిస్తేనేగా. ఆ నదులన్నీ సమస్త భూత ఉపకారకంగా జీవనాధారంగా ప్రవహించడం కర్మ కాదా? ఒక్కసారి ఆయన వెలబడితే మన పని ఏమవుతుంది? ఎవరాయన? వాయుదేవుడు. కృష్ణార్పణం. ఊపిరంతా అయిపోయింది. లోపలికి బయటికి వెళుతూ ఉంటాడు గనక అది కర్మ కాదండి. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. అతంత్రితో బ్రహ్మచర్యం చచార శ్రేష్ఠత్వమింద్ర. ఇంద్రుడి ఆధిపత్యం వచ్చింది. ఎట్లా వచ్చింది? అఖండమైన తపశ్చర్యతో బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించాడు. ఇంద్రుడు వ్యభిచారి, లంపటుడు, లుబ్ధుడు, ఏవో మనకొచ్చిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. చాలా అవివేకం. ఇంద్రుడికి మోహం లేదు. నైషాం శిశ్నందగతి జాత వేద. దేవతలకు కామాదులు లేవు. ఆ కథలన్నీ మీరు కామాన్ని పొందవద్దని చెప్పడానికి పాఠాలు. ఈ పురాణ కథలే నిజమనుకోని పాకాడితే చాలా తప్పు. నెగటివ్ పనికిరాదు, పాజిటివ్స్ తీసుకోండి. అందులో మొదలే మనవి చేశా, వడ్లు పండినై వడ్లు మింగుతారా ఎవరైనా? ఊక, చుట్టూ, తవుడు, పొట్టు, నలక, నూక అన్నీ తీసేసి అన్నం వండుకున్నట్లు అర్థవాద రూపమైన భాగాలు వేదంలో గాని, ఇతిహాసముల్లో గాని, పురాణాల్లో గాని సమన్వయించుకొని సాధకమైన వాటినే మనం వాడుకోవాలి. ఇంద్రత్వం పొందాడు. దేవతలందరికీ గురుస్థానం సంపాదించాడు. అఖండ తపో వైభవం చేత బృహస్పతుల వారు. యమో రాజా, వైశ్రవణ, కుబేర, గంధర్వ, యక్ష, అప్సరసత్యసూత, బ్రహ్మ విద్యాం బ్రహ్మచర్యం క్రియాము చ నిషేవమానా ఋషయః అముత్ర భాంతి. విశ్వామిత్ర, పరాశర, అగస్త్య ప్రభుతులైన మహత్తర మహర్షులు, ఇంద్రాది దేవతలు, కుబేర, వరుణ, యమ, వాయు, అగ్ని మొదలైన దిక్పాలకులు వారి వారి తపక్రియల చేతనే ఆ స్థానాలలో లోకాన్ని రక్షిస్తున్నాడు. అందుకే మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు అఖండ క్రియా సంచారంలో చేశారు. వేదాధ్యయనం, తచ్చోదిత కర్మ, తన స్వధర్మం ప్రవర్తించడం, తనకు కావలసిన శమదమాదులు సంపాదించడం, ప్రపంచ ప్రవృత్తిని నడపటం. ఇక ధర్మరాజు సంగతి చూడు. వేదాంగాలు చక్కగా గుర్తించినవాడు, తెలియవలసిన విషయాలు చక్కగా తెలుసుకున్నాడు. మార్కండేయాది మహత్తర మాననీయ మహర్షుల వద్ద సంయుజ్యతే ధనుషా వర్మణాచ. ధనుస్సు, ఖడ్గం, కవచం, గజయుద్ధ, అశ్వయుద్ధ, రథయుద్ధాలన్నీ గుర్తించాడు. ఏమయ్యా? తేచేది మే కౌరవా నాముపాయమవగచ్చేయు అవధేనైవ పార్థాః. కౌరవ పరివార పరికరాలను సంహరించకుండా, క్రూరమైన పని చెయ్యకుండా తమ యొక్క రాజ్యభాగాన్ని, తండ్రి బాలును, రాజ్యమును పొందగలిగారా? చాలా సంతోషం. ధర్మరాజు మరీ సంతోషపడతాడు. దారుణ రణంగనమ్మున, ధర్మరాజు మాట అన్నాడు కాయన, దారుణ రణంగనమ్మున మారణమునరించి కురుకుమారుల
తద్రక్తారుణ ధరణీ రాజ్యశ్రీరమణుడనగుట సిగ్గుచేటు మురారీ సింహాసనము కొరకై సంహారమునర్పజాల సంబంధుల మా యమశ్చరితలను భారత సంహితను కళంకితము సలుపగజాలం. మా బావగారు ధర్మరాజుకు యుద్ధం చేయకుండా, కౌరవ సంహారం కలగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం పరమ అభీష్టం. అలా చేస్తే జ్ఞాతి సంరక్షణం పుణ్యం కలుగుతుంది. నువ్వన్నట్టు వారు ఏమి ఇవ్వరనుకో, అప్పుడేం చెయ్యాలి? క్షత్రియుడు గృహస్థు బిచ్చం ఎత్తుకోవటమా? ఏం చెప్పావురా? ఆ రాజు సేయు నెయ్యము సంజయ, ఆ రాజు సేయు నెయ్యము గారామును చెప్పదీవు కడు తీపులుగా వీరు తమ పాలు వడయక నేరమి మాటలన తేర నేర్తురే చెప్పుమా. రాజుగారి ధర్మం గారాము, నెయ్యం స్నేహం. ఎట్ట చక్కగా చెప్పావురా పండితుడివి గనక. నువ్వెన్ని చెప్పినా వీళ్ళు తమ పాలు పొందకుండా శాంతి పొందటం అది జరిగేది కాదన్నారు. ఎందుకని? క్షత్రియుడికి స్వధర్మ కర్మ చాలా ముఖ్యం గనక, అది ధర్మం గనక. అది చావు కావచ్చు, బతుకు కావచ్చు. నీకు ధర్మమై విధీయమానమైనది స్వధర్మే నిధనము శ్రేయ, చచ్చిపోయినా శ్రేయస్సే. పరధర్మో భయావహ నిగ్గతివో స్వరాజ్యరమ నీ శిరముల్ గైసేయు జాడువా నికులు చందు రత్న రమణీయ కిరీటముతో రణామ నిమ్రగ్గితివో స్వరాజ్యరమ స్వర్గలోక లక్ష్మి స్వాగతం ఇచ్చి పూలదండ వేస్తుంది మరణిస్తే. బతికితే భూలోక రాజ్యలక్ష్మి వరిస్తుంది. ఏదైనా హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహీం. అర్జునుడికి స్వామి చెప్పిందే ఇది. అదే చెబుతున్నారు సంజయునికి. స్వామి అక్కడొకటి ఇక్కడొకటి చెప్పారనుకోవకండి. భగవద్వాక్యం అంతా గీతాశాస్త్రమే. భారతంలో శ్రీకృష్ణ వాక్యం అంతా గీతే. గీత వేరే ఉందనుకుంటే ప్రమాదం. యథాశక్త్యా పూరయత స్వకర్మ. తమ రాజ్య భాగం కోసం, తమకు విధించబడ్డ క్షాత్ర ధర్మ నిర్వహణ కోసం యుద్ధం చేసి ఆయుధాలు పట్టి రణరంగంలో దిగుతారా పాండవులు? నువ్వన్నట్లు ఒకవేళ గెలవక మరణిస్తారు, బేస్, అది మరీ సంతోషించదగిందేనన్నారు. చావు జయం కాదు ఇక్కడ. అది వాటం వారి ధర్మం. కలిశుస్తే ధర్మం, కలవకపోతే ఆ ధర్మం ఉందే, అది వాటం వారి లక్షణం. చచ్చినా వచ్చినా బతికినా పాండవుల ధర్మ నిర్వహణ చాలా గొప్పది. ఇప్పుడు చెప్పు సంజయ. ఉతాగోత్వం మంజసే సామ్యమేవ రాజ్ఞాం యుద్ధే వర్తతే ధర్మతంత్రం. క్షత్రియుడైన వాడికి, తమ తండ్రి పాలు తమ భాగాన్ని తాము కోరేవాడికి శాంతి చెప్పారా శాస్త్రజ్ఞులు? యుద్ధం చెప్పారా? సన్యాసికి చెప్పే లక్షణాలు గృహస్థుకు చెబుతావేమిరా తెలివి తక్కువ వాడా? రెండూ ఉన్నాయి వేదంలో. ఎవరికి? అఖండ పరిపూర్ణ నిశ్చయ తృణీకృత వైరాగ్యం గలవాడు. వాడికి మనతో పని ఉంది అసలు? మనం రోజు వెళ్ళాలి, వారి దగ్గర ఉపదేశాలు పొందాలి. ఇది వాళ్ళకు చికాకే, లేచిపోతారు. మనం వెళ్ళేటప్పటికే అందుకే యతి సన్యాసి అయిన వాడు ఒక ఊళ్ళో 3 రోజులు ఉండకూడదు.
ఊరి లోపల ఉండకూడదు. బహిర్గ్రామే వసేత్ విశ్వేశ్వర స్మృతి. ఊరి వెలపల పాడుబడ్డ దేవాలయంలో ఉండాలి. వాడికి అఖండ వైరాగ్యం కలిగిన మహానుభావుడాయన. గృహస్థుకు ధర్మం వేరు. గృహస్థుకు తెచ్చి సన్యాసి ధర్మం అంటగడతావా? నిరారంభ గృహీ చైవ కార్యవాంశ్చైవ భిక్షుక కంఠే బద్ధ్వా గుర్వీం శిలాం పాతయేత్. విదురుడు నీతిలో చెప్తాడు. సన్యాసి అయి కార్యక్రమాలు పెట్టుకుందామనేవాడు, గృహస్థై సంపాదన చెయ్యొద్దనుకున్నవాడు, వీళ్ళిద్దరి మెళ్ళో ఒక డోలు కట్టి మంచి గుండ్రాయి వంటిది పెద్ద రాయి ఏట్లో పారేవల్ల మళ్లీ రాకుండా. ధర్మానికి దూరం అన్నమాట. గృహస్థు క్షత్రియుడు సమర్థుడు పరాక్రమవంతుడు యుద్ధం చేయొద్దా? త్యాగం చెయ్యాలా? ఇప్పుడు చెప్పు నువ్వు. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేస్తాడు, యజన యాజన అధ్యయన అధ్యాపన దానాలు చేస్తాడు, ఉద్యోగం చేయకూడదు. అలాగే క్షత్రియుడికి యాచన ఉన్నదే, చెయ్యి ఇలా పెట్టడం పరమాధర్మం, నీచం. అంతకంటే నీచమైంది లేదు. రాజు రక్షించాలి, యజన యాజనాలు చెయ్యాలి బ్రాహ్మణుడు, శత్రు సంహారం చెయ్యాలి, తాను సమర్థతగా యుద్ధం చేసైనా సరే రాజ్యలక్ష్మిని సంపాదించాలి, ప్రజల్ని పరిపాలించాలి. అయినా నీ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళని చెప్పుకుంటున్నావు. నెట్టన్న సభలో ఏవురా కట్టెదురా అరాతితనముగాక వారు ఎత్తి తులువలో ద్రౌపదిని అట్టుల పరిజనదే జూదమాడరేయందు. జూదాలు ఆడలేదా? లోకంలో చరిత్రలో జూదాలు లేవా? ఒక స్త్రీని, ఒక ఇల్లాలిని రాజసూయ అవపుత సుస్రానం చేసిన పరమ పవిత్ర కేశపాశం కలదాని పెద్ద సోమిదేవమ్మను హిందూ సభలోకి రజస్వర ఏకవస్త్ర అయోనిజ అగ్నిసంభవ పాండవ పట్టమహిషిని ఆ సభయందు రాసభములట్లు లతంగిని లాగి కూసిన కూతలున్ చేసిన చేతలున్ మదిల్ కోసిన కోతలై చెరగకున్నది నాటికి నేటికి కూడా. పరమ పతివ్రతను సభారంగానికి ఈడ్పించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడే నాయనా. విద్యేత కశ్చిదభిజ్ఞాత స్వధర్మోపపన్న నచేతు ఏతతు బుద్ధేదితి తస్మిన్న సాధు. ధర్మరాజు దోషం చేసిన వాడు ఎప్పుడవుతాడో తెలుసా? కౌరవ రాజ్యాన్ని గనక కోరితే అధర్మమే. పరరాజ్య పర ఐశ్వర్యాలని కోరటమే మనస్సుకుండే పెద్ద తప్పు లక్షణం. తమకం బొప్ప దూర్జుడంటాడు. తమకం బొప్ప పరంగన పరజన ద్రవ్యంబులన్ మూర్ఛిలంగా మోహోద్యోగము సేయు నెమ్మనము దొంగం బట్టి. దొంగలు ఎక్కడో లేరు, ఇక్కడ దొంగలున్నారని బోర్డు రాస్తాడు. వీడికంటే దొంగ ఉన్నాడు. ఈ మనస్సే దొంగ. ఇది ఎప్పుడు ఎస్టిమేట్ చేస్తూ ఉంటుంది. తమకం గొప్ప మోహంతో పరంగన పరజన ద్రవ్యంబులన్ మూర్ఛిలంగా ఎంత వీలైతే అంత పట్టుకెళ్ళాలి. మోహోద్యోగము సేయు నెమ్మనము దొంగం బట్టి వైరాగ్య పాశములం చుట్టి. తాళ్ళవి వైరాగ్యం అనే తాళ్ళు. నీదు చరణ స్తంభంబునం గట్టి వైచి భగవత్పాద కమలం అనే స్తంభాన్ని కట్టాడు. ఇంకో గుంజైతే లాక్కెడతాడు. భగవత్పాదం అనే ఆశ్రయానికి కడితే ముదం వెప్పుడు కల్గజేయగదవే శ్రీకాళహస్తీశ్వర. కౌరవ రాజ్యాన్ని కావాలని కోరితే పాండవులు తప్పు.
నేను ఒప్పుకుంటా. అది అట్లా ఉంచు. కత్తులు, కవచాలు, కోదండాలు, డాళ్ళు, అస్త్రాలు, శస్త్రాలు ఇది ఎవరు సృష్టించారా? బ్రహ్మ సృష్టించి ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఇంద్రుడికి ఎందుకు ఇచ్చాడు? దొంగల్ని చంపడానికి. మరి దొంగల్ని చంపడమే తప్పైతే ఈ ఆయుధాల ఫ్యాక్టరీలు ఎందుకు? ఇంద్రుడి ధర్మమేమిటి? తప్పు చేస్తే ఎంత వాడైనా తప్పేస్తాడు. పురోహితుడుగా కూర్చున్న త్రిశూరుడు తలకాయలు కూడా తీసేశాడు. దానివల్ల కొంచెం తప్పు వస్తుంది, వస్తే వస్తుంది. మనం చేసే దాంట్లో తప్పులు ఎన్ని? అన్నం తింటే తప్పు, పడుకుంటే ఎన్ని ప్రాణాలు చచ్చిపోయినవో నీ పట్ట మీద నీకేం తెలుసు? దులిపారంటావు, నీ మొహం దులిపావు. ఏదో ఎర్రచీమ కుడితే అది లేకుండా చూసుకుంటున్నావు, కానీ అసలు ఉన్నవెన్నో నీకేం తెలుసు? నువ్వు ఊపిరి పీలిస్తే ఎన్ని చచ్చినవో నీకు తెలుసా? ధర్మవ్యాధుడు చెప్తాడు అరణ్య పర్వంలో, అహింసగా ఉండేవాడు ఎవడున్నాడు? ఎవ్వడు లేడు. కూర్చుంటే కొన్ని చస్తాయి, నడుస్తే చాతుర్మాస్యలు అంటారు. ఎందుకు చాతుర్మాస్యలు? వర్షాకాలంలో చెప్పకుండా కనపడకుండా భూతాలు పుడతాయి గనక నువ్వు నడుచి తిరుగుతూ ఉంటే భూతాలకు హింస అవుతుందని సన్యాసులకు ఒక చోట ఉండమన్నారు. 4 నెలలు 4 నెలలు పెద్ద పీఠాల వారు కనుక ఉంటే ఇక్కడున్న వాళ్ళు నలిగిపోతారని 2 నెలలకు చేశాడు దాన్ని. మాసాలు పక్షాలని ఒక నియమం పెట్టి, ఎందువల్ల భూతహింస జరగకూడదని. నడిచినా, తిన్నా, విన్నా, కూర్చున్నా, పరున్నా హింస లేని చోటు ఉన్నదా? అయితే ఏ హింస చేయవచ్చు? నీకు తెలియకుండా చేస్తున్నావు ఈ హింసను. తెలిసినప్పుడు హింసించవచ్చు, దొంగని హింసించవచ్చు. దొంగని శిక్షించరా? లేకపోతే పోలీసులు లాఠీలు ఎందుకు? తత్ర రాజ్ఞ ఇదం పునఃకర్మ సమీయ. ఈ వ్యత్యాసం తొలగించడానికి ఆ ఇంద్రుడికి ఆయుధాలు ఇచ్చారు. ఆ ఆయుధాలే క్షత్రియులకు ఇచ్చారు. ఇవి పుట్టినవే దొంగల్ని శిక్షించడానికి, స్వధర్మం రక్షించుకోవటానికి. రాజా త్వశాసన్ పాపస్య తదవాప్నోతి తత్ఫలం. రామచంద్రమూర్తి వారు కిష్కింధాకాండలో వాలిని చంపి వాలి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అదో కాంట్రవర్స్ సబ్జెక్టు. అక్కడ నువ్వు చంపడం ధర్మమా? నువ్వు వచ్చావని తెలుసా? నీతో యుద్ధానికి వచ్చానా? ఎన్నో ఉన్నాయి ఆ ప్రశ్నలు. ఒక్కడి చెప్పు వేస్తామంది, రామాయణం కాదుగా. ఏమన్నారంటే, నువ్వు గనక తప్పు చేశావు, నిన్ను నేను శిక్షించకపోతే, రాజైన వాడు తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ఆ పాపం రాజుకు పడుతుంది. ఇది శాస్త్రం. తప్పనిసరిగా శిక్షించి తీరాలి. ఎంత శిక్ష అన్నారు? ఎంతైనా శిక్షించవచ్చు. రాజు శిక్షించకపోతే తప్పు. ఇప్పుడు కౌరవులు దొంగలు. దొంగలు ఏమిటంటే, ఘరానా దొంగలు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న స్మాల్ కార్ దొంగలు కొంతమంది ఉంటారు. తెలియకుండా ఇంట్లోకి వచ్చి గోడ దూకొచ్చి చాలా అర్ధరాత్రి మనం నిద్రపోయిన తర్వాత ఎంతో ప్రయత్నం చేసి ఏదో పట్టుకెళ్దామంటే ఇంతట్లో ఏ కుక్కో అరిస్తే వాడు కట్టుబడతాడు, చేతికి ఏం దొరకదు. పెద్ద ఘరానా దొంగ ఉన్నాడు. స్ట్రీట్ వెళ్ళేటప్పుడు రాత్రిపూట నెత్తి మీద గుద్దేసి మొట్లు మొట్టి జేబులో లాక్కొని అట్టే పోతాడు స్కూటర్ ఎక్కి. వీడు పెద్ద మనిషి అంటారా? వీడు రోడ్డు వచ్చేశాడయ్యా, ఇంట్లోకి దొరబడలేదంటే పెద్ద మనిషా, వీడిని ఇంకా బందిపోడు దొంగంటారు. అట్లాగే బలవంతాన సభలోకి లాక్కో వచ్చి పరాభవించి అవమానం పాలు చేసి రాజ్యాన్ని మాయ దురోదరంతో లాక్కున్నటువంటి దోచుకున్నటువంటి అవివేకులైన కౌరవులు దొంగలు కారా? ఈ దొంగల్ని చంపడానికి కాకపోతే ఆయుధాలు ఎందుకు పుట్టినాయి? ఆ ఆయుధ విద్యలు శాస్త్రాలు అభ్యసించి పాండవులకు ఏమిటి ప్రయోజనం? ఏమిరా సంజయ, మరొక్క మాట, ఇన్ని ధర్మాలు నీకు తెలిసిన పండితులను నేను ఇదివరకు అనుకోలేదన్నా.
ఎవరు? వాసు శ్రీకృష్ణస్వామి వారు. చాలా తెలిసే నీకు. కొంతమందికి చాలా ధర్మాలు తెలుస్తాయండి. ఎవడికి? ఎదటి వాడికి చెప్పడానికి.